దేవాదేవునికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నానండి. అలాగే మరి మన ఆత్మీయ తల్లిదండ్రులకు, మరి సభను అలంఘించిన పెద్దలకు, ప్రియమైన దైవజనులకి, దేవుని బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నా. మరి దేవుని యొక్క మహాకృపను బట్టి మరి దేవుడు మనల్ని ప్రతి విషయంలో మనం ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి అంటే, క్రైస్తవం అంటే మనం చాలామంది అనుకుంటూ ఉంటాం, మరి దేవుణ్ణి నమ్ముకుంటే ఇల్లు కట్టుకుంటామని కొంతమంది, మరి దేవుణ్ణి నమ్ముకుంటే మరేదో మన కష్టాలు తీరిపోతాయని కొంతమంది, మరి దేవుణ్ణి నమ్ముకుంటే మా అనారోగ్యం తగ్గిపోద్దని కొంతమంది, అప్పులు తీరిపోతాయని కొంతమంది, ఇలా రకరకాలుగా మనం దేవుడి దగ్గరికి వస్తాం. కానీ వచ్చిన తర్వాత మరి ఆ మార్గం చెప్తుంది, మరి దేవుడు దేని కొరకు ప్రాణం పెట్టాడు, మరి దేని కొరకు మరి ఆ మహానుభావుడు పరమును విడిచి మరి నీ కోసము నా కోసము ఈ భూలోకానికి మరి ఎందుకు వచ్చాడన్నప్పుడు చెప్తున్నాడు ఆయన, నరకము భయంకరంగా ఉంటుంది కాబట్టి పరలోక రాజ్యంలో మీరందరూ కూడా స్థిర నివాసంగా ఉండాలి, మరి నా బిడ్డలుగా మీరు అక్కడ ఉండాలి, ఎప్పుడు కూడా మీ జీవితము ఆశీర్వాదకరంగా మరి దీవెనకరంగా ఉండాలి, మరి ఈ భూలోకంలో పరలోకంలో కూడా మీరు దీవెనకరమైన మార్గంలో నడవాలని మరి దేవుడు అనుదినము అనుక్షణము మనకు అనేకమైన విషయాలు మరి దేవుని యొక్క వాక్యంలోంచి, మరి అనేకమైన సాక్ష్యాల్లోంచి, మరి అనేకమైన విషయాలు మరి దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి దేవుడి దగ్గర ఉన్న మనము ఆయన్ని నమ్మేవారిగా ఉండాలి, ఆయన మాటలను నమ్మేవారిగా ఉండాలి, ఆయన మాటల మీద విశ్వాసం గలవారిగా ఉండాలి. ఎందుకంటే మనందరం కూడా అంటాం, ఎవరినో మాట చెప్తూ ఉంటాం, మేము దేవుడిని నమ్ముకున్నామండి అని. ఎవరైనా ఏదైనా అడిగారు అనుకోండి, మేము దేవుడిని నమ్ముకున్నామండి, మేము ఇలా ఉంటామండి అలా ఉంటామండి అంటాం. మరి దేవుడిని నమ్ముకున్నాం అంటే ఏమిటి అని బైబిల్లో మనం చూసినప్పుడు, వాక్యమే శరీర రూపధారే మీ మధ్యన సంచారం చేస్తున్నాడు, వాక్యమే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఎప్పుడైతే నువ్వు వాక్యాన్ని నమ్మగలుగుతావో, దేవుణ్ణి నమ్మటం అంటే మనము లోక సంబంధమైన కొన్ని క్రియల్లో మనం నడిచే నడవడికల్లో కాదు, కానీ ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని విశ్వసించగలుగుతావో, దేవుని యొక్క మాటను విశ్వసించగలుగుతావో, ఇలా మనందరం కూడా అబ్రహాము గారిని చూసుకుంటాం. అబ్రహాము గారు అనేప్పటికీ మనందరికి కూడా చాలా ఇష్టము, ఎందుకంటే దేవుడు ఆయన్ని అన్ని విషయాల్లో ఆశీర్వదించాడు. ఆయన ప్రతి ప్రార్థన దేవుడు ఆలకించి సమాధానాన్ని ఇచ్చాడు. దానికి గల కారణం ఏంటని బైబిల్లో మనం చూసినప్పుడు దేవుడు చెప్పాడు అబ్రహాముకి, అబ్రహమా నీ చుట్టాలను విడిచిపెట్టు, నీ బంధువులను విడిచిపెట్టు, నీ స్నేహితులను విడిచిపెట్టు, నీ లోక సంబంధమైన జీవితాన్ని విడిచిపెట్టు, నా మాట విని నన్ను వెంబడించు, నేను నిన్ను గొప్ప జనంగా చేస్తానని దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు. మరి అబ్రహాం వెనుక తీసేవాడిగా ఉన్నాడంటే, అబ్రహాము దేవుడు చెప్పిన ప్రతి మాటను అంగీకరించి ఆయన మాట ప్రకారం గతకాల జీవితాన్ని అంతని విడిచిపెట్టి మరి దేవుళ్ళో నడవటం ప్రారంభించాడు. కానీ ఇవాళ మనం దేవుడి దగ్గరికి వస్తున్నాం, కానీ చాలామంది మన గతకాల జీవితాన్ని మరి కూడా తీసుకొచ్చేవారుగా ఉంటామండి దేవుడి దగ్గరికి. ఎందుకంటే మీకు అనేకమైన సందర్భాల్లో చెప్పాను, యోధా వచ్చాడు, యోధాతో పాటు తన ధనాశిని కూడా పట్టుకుని వచ్చాడు. కానీ దేవుడు చెప్తున్నాడు, ధనము సర్వ పాపాలకి మూలమని దేవుడు చెప్తున్నాడు. కానీ యోధా దేవుడితో పాటే ఉన్నాడు, అభిషేకం పొందుకున్నాడు, మరి దేవుని 12 మంది శిష్యుల్లో ఒకడిగా ఉన్నాడు, అనునిత్యము దేవుని వెంబడించేవాడిగా ఉన్నాడు. కానీ వాడి పాప రోత విధానాలను తీసుకొచ్చేవాడిగా ఉన్నాడు. కాబట్టి దేవుడి దగ్గరికి వచ్చిన వారికి మనకు నమ్మకం ఉండాలి. అందుకని ఎబ్రీ పత్రికలో అంటాడు దేవుడు, నా దగ్గరికి వచ్చిన వాడికి ఫలమిస్తాననే నమ్మకం ఉండాలి, నేను ఆశీర్వదిస్తాను, నేను దీవిస్తాననే నమ్మకం వాళ్ళకే ఉండాలి. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, ఎవరో దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, అయ్యా ఆపత్కాలంలో నేను మొర్రపెట్టగా నాకు ఉత్తరం ఇచ్చితివి, నా భయములన్నిటిలో నుండి నన్ను తప్పించితి. ఇవాళ మనం చూసినప్పుడు మన జీవితంలో అనేకమైన భయాలు మనకు కనపడుతూ ఉంటాయి.
మనకు ఒక్కొక్కరికి అనిపిస్తూ ఉంటుంది మన జీవితంలో మరి ఏమీ దాచుకోలేదు, వృద్ధాప్యం వచ్చిన తర్వాత మనల్ని ఎవరు చూస్తారు? ఒక్కొక్కరికి అనిపిస్తూ ఉంటుంది నాకు ఈ అనారోగ్యం వచ్చింది, నేను ఎంతకాలం ఉంటానో, నా పిల్లల పరిస్థితి ఏమవుతుందో, వాళ్ళు ఎలా ఉంటారో, వారి జీవితం ఏంటో, వారి పరిస్థితి ఏంటో అనే ఆందోళన కొంతమందిలో ఉంటూ ఉంటుంది. కొంతమంది బ్రతుకుతూ ఉంటారు కానీ మరి మన బిడ్డలకి వివాహం ఎలా చేయాలి, వారి జీవితాన్ని ఎలా స్థిరపరచాలి, మనకంటూ ఒక ఇల్లు లేకపోతే మనం ఏమైపోతాం అనే భయంతో ఆందోళనతో నడుస్తూ ఉంటారు. కానీ దావీదు చెప్తున్నాడు, అయ్యా నా ఆపత్కాలంలో, నా శోధన దినముల్లో, నా ఇబ్బందుల్లో నేను మొరపెట్టగా నాకు ఉత్తరం ఇచ్చితివి, నా భయములన్నిటిలో నుండి తప్పించితివి. ఇవాళ మనలో ఉన్న భయం పోవాలంటే మనం ఎవరి మీద ఆధారపడాలి? ఇవాళ లోకంలో చూస్తుంటాం అనేకమైన భయాలు, ఎప్పుడు ఎలా తీరుతాయనే భయం. మరి ప్రతి మానవుడికి, చిన్నవాడికి పెద్దవాడికి, ప్రతి ఒక్కడికి ఏదో ఒక భయం ఉంటూ ఉంటుంది. మరి ఆ భయాన్ని మనం జయించాలంటే దేవుడు చెప్తున్నాడు, నేను నీకు తోడుగా ఉన్నాను. ఎక్కడంటే ఒకసారి చూడమ్మా, యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1వ వచనం కానీ చదవండి. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడు యెహోవా, ఇజ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు, నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడైయుందును, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పారవు, నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు. దేవుడి స్తోత్రం. దేవుడు చెప్తున్నాడు, ఇజ్రాయేలు ఇదిగో నేను నీకు తోడుగా ఉంటాను. ఈ లోకము సంబంధించిన అనేకమైన భయాలు, అనేకమైన కష్టాలు, అనేకమైన ఇబ్బందులు, అనేకమైన శోధనలు ఒకవేళ వచ్చిన దేవుడు చెప్తున్నాడు, నువ్వు భయపడద్దు, నువ్వు నా సొత్తు, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, నువ్వు నా బిడ్డ ఉన్నావు కాబట్టి నువ్వు భయపడకో. నీకు అనేకమైన ఆపదలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, శోధనలు రావచ్చు, శ్రమలు రావచ్చు, అనేకమైన మరి శత్రువులు నీ మీదకి లెగుస్తూ ఉండొచ్చు. కాబట్టి ఎప్పుడైతే నువ్వు నా మీద ఆధారపడేవాడిగా ఉంటావో, అందుకని సామెతల గ్రంథంలో దేవుడు చెప్తాడు, దుష్టుడు తరమకుండానే పారిపోతాడు, కానీ నీతిమంతుడు ఎలా ఉంటాడో సింహం వలె ధైర్యంగా ఉంటాడని దేవుడు చెప్తున్నాడు. నీతిమంతుడు ఎలా ఉంటాడంటే దేవుడి పాసన్నిధిలో ధైర్యంగా ఉంటాడు, ధైర్యంగా నడుచుకునేవాడిగా ఉంటాడు, దేవుడి పాసన్నిధిలో మరి నిష్కలంకుడుగా ఉంటాడని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఇవాళ మనలో అనేకమైన భయాలు ఉన్నాయంటే కారణం ఏంటంటే దేవుడు చెప్తున్నాడు నీతిమంతుడు. మరి నీతిమంతుడు ఎవరండి? అబద్ధాలు అన్నవాడు నీతిమంతుడా? మరి ప్రార్థన బాగా చేసేవాడు నీతిమంతుడా? మరి లేకపోతే యేసు ప్రభువుని నమ్ముకుని బాప్తిజం తీసుకుంటే నీతిమంతుడు అయిపోతాడా? మరి ఎలా నీతిమంతుడు అవుతాడన్నప్పుడు రోమపత్రికలో చెప్తూ ఉంటాడు దేవుడు, అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనుకు నీతిగా ఎంచబడెను. ఎవడు నీతిమంతుడు, ఎవడు యథార్థవంతుడు, ఎవడు దేవుడి చేత ఏర్పాటు చేయబడ్డవాడంటే దేవుడు చెప్తున్నాడు, ఇదిగో అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. కాబట్టి దేవుడు చెప్తున్నాడు నీతిమంతులు ధైర్యంగా ఉంటారు. కాబట్టి ఎప్పుడైతే నువ్వు దేవుడి మీద ఆనుకునేవాడిగా ఉంటావో, అబ్రహాములాగా విశ్వాసాన్ని కలిగి, నమ్మకాన్ని కలిగి, దేవుడి మీద విశ్వాసాన్ని కలిగి, దేవుని మీద నిరీక్షణ కలిగి నువ్వు దేవుడి మీద ఆనుకునేవాడిగా ఉంటావో, లోక సంబంధమైన అనేకమైన భయాల్ని జయించేవారుగా. అందుకని అబ్రహాముకి మరి వయసు వచ్చిందంటే, నా ఇచ్చిన తర్వాత అనుకున్నాడంట తన కుమారుడికి ఒక వివాహం చేయాలనుకున్నాడంట. నా బిడ్డకు ఒక మంచి వివాహం చేయాలి, మంచి కోడలు తీసుకురావాలి అని ఎలియాజరుని కేకేసి చెప్పాడండి. ఎలియాజరు మరి ఇస్సాకు కోసము ఒక మంచి భార్యను వెతుకు. ఎలియాజరు ఏం చేస్తావంటే మన ఇస్సాకు కోసము ఒక మంచి కోడలను వెతుకు.
అన్నప్పుడు ఎలీయెజరు అన్నాడు, అయ్యా మీకు కోడల్ని వెతకగల శక్తి నా దగ్గర ఉందా అన్నప్పుడు అక్కడ మాట చెప్తుంటాడు. చూడడం ఒకసారి ఆదికాండం 24వ అధ్యాయం మరి 7వ వచనంలో, నా తండ్రి ఇంటి నుండి నేను పుట్టిన దేశము నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానమునకు ఈ దేశమునిచ్చేదనని ప్రమాణము చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడకు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. దేవుని స్తోత్రం. అబ్రహాము యొక్క విశ్వాసము, అబ్రహాము యొక్క నమ్మకము, అబ్రహాము యొక్క నిరీక్షణ దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ అబ్రహాం అన్నాడు, అయ్యా నన్ను పిలిచి నన్ను ఏర్పాటు చేసుకుని నాకు రక్షణ ఇచ్చి నన్ను నడిపిస్తున్న నా తండ్రి ఎవరికి ముందుగా నడుస్తాడంటండి? మనకు ముందుగా నడుస్తాడంటండి. ఎప్పుడంటే దేవుడిని మనం నమ్మగలిగినప్పుడు, ఎప్పుడంటే దేవుడి మీద మనం విశ్వాసం ఉంచగలిగినప్పుడు, ఎప్పుడంటే దేవుని మీద మనం నిరీక్షణ కలిగి దేవుడి పాదాలు పట్టుకుని మనము నడవగలిగినప్పుడు దేవుడు చెప్తున్నాడు, నీకన్నా ముందుగా ఒక దూతను నేను పంపిస్తాను. ఏ అపాయము, ఏ కష్టము, ఏ ఇబ్బంది రాకుండా వారు నీకు ఎలా ఉంటారంటే కాపుదలుగా ఉంటారని దేవుడు చెప్తున్నాడు. ఎప్పుడంటే మనం ఎప్పుడైతే నీతిమంతులుగా ఉంటామో, ఎప్పుడైతే యథార్థవంతులుగా ఉంటామో, దేవుని మార్గంలో ప్రార్థన చేసుకునే వారిగా మనం ఎప్పుడైతే ఉంటామో, ఇలా చాలామంది మనం ప్రార్థన చేస్తూ ఉన్నాయి. కానీ ఎలా ఉండదంటే నమ్మకం దేవుడి మీద ఉండదు. కష్టం కనబడేటప్పటికీ మరి కదిలిపోయేవారుగా, కష్టం కనబడేటప్పటికీ ఇబ్బంది పడిపోయేవారుగా, కష్టం కనబడేటికి మరి కృంగిపోయేవారుగా. అందుకని సామెతలు 24:10 దేవుడు అంటాడు, శ్రమ దినాన్ని నువ్వు కృంగిన వాడు పోతే చేతకాని వాడు అయిపోతావురా. ఒకవేళ ఇబ్బంది దినాన్ని ఒకవేళ నువ్వు కృంగిపోతే, సమస్య వచ్చినప్పుడు నువ్వు ఒకవేళ చేతకాని వాడి వల్ల కృంగిపోయినట్టుగా నువ్వు మారిపోతే దేవుడు చెప్తున్నాడు, నువ్వు చేతకాని వాడు అయిపోతావు, నీ వల్ల ఏమీ జరగదు. మరి జయించాలి. దేవుడు చెప్తున్నాడు, మనం ఎప్పుడైతే దేవుడి మీద నమ్మకాన్ని నుంచి, విశ్వాసాన్ని నుంచి మరి ఆయన పాదాల దగ్గర చేరి ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తూ ఉంటామో, అబ్రహాం ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవుడి పాదాలు పట్టుకుని. తన జీవితంలో అనేకమైన శ్రమలు వచ్చినాయి, అనేకమైన ఇబ్బందులు వచ్చినాయి, అనేకమైన కష్టాలు వచ్చినాయి. కానీ ఎప్పుడు కూడా ఎవరి పాదాలు పట్టుకునేవాడిగా ఉన్నాడంటే దేవుని యొక్క పాదాలు పట్టుకునేవాడిగా ఉన్నాడు. ఈరోజు మనం దేవుడి దగ్గరికి వస్తాం, కానీ ఏమి నమ్మవండి? వాక్యాన్ని నమ్మవండి. వాక్యాన్ని నమ్మం. నాలాంటి వాడు ఏమన్నా సొల్లు కౌరులు చెప్పామనుకోండి, సొల్లు కౌరులు మట్టుకి నమ్ముతాం. కానీ ఏమి నమ్మలేమంటే దేవుని యొక్క మాటను నమ్మలేని స్థితిలో. ఇవాళ చాలామంది మరి దేవుని యొక్క కృపను పొందుకోలేకపోతానికి, మరి దేవుని శక్తిని పొందుకోలేకపోతానికి గల కారణం ఏంటంటే ఎవరి మీద విశ్వాసం ఉంచట్లేదంటే దేవుడి మీద విశ్వాసం ఉంచట్లేదు. దేవుడి మీద మనం ఎప్పుడైతే నమ్మకం ఉండి మన కష్టంలో, మన ఇబ్బందిలో, అందుకని యాకోబుని మనం చూసినప్పుడు అనేకమైన భయాలు అతను చుట్టుముట్టినాయి. ఓ పక్కన అన్నగారు తవ్వుతూ ఉన్నాడు, ఓ పక్కన బామ్మద్దులు మాంగారు తవ్వుతూ ఉన్నాడు. తన జీవితంలో ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఏ విధంగా ఉండాలి, ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితిలో భార్య బిడ్డలందరినీ కూడా విడిచిపెట్టి యబ్బోకు రేవులోకి వచ్చి రాత్రంతా ఏం చేస్తున్నాడండి? ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసేవాడిగా ఉన్నాడు, పోరాడేవాడిగా ఉన్నాడు దేవుడితో, దేవుడి పాదాలు పట్టుకునేవాడిగా ఉన్నాడు, దేవుణ్ణి అడిగేవాడిగా ఉన్నాడు. ఎప్పుడైతే దేవుని మీద నిరీక్షణ కలిగి అతను కన్నీరు కార్చి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఎందుకంటే దేవుడు చెప్తాడు, నేను నిన్ను విడవని ఎడబాయను, నిన్ను వదిలిపెట్టేసే దేవుణ్ణి కాదు, నేను నీతో వరకు అంతం వరకు తోడుగా ఉండే దేవుణ్ణి. అందుకని ఒక చోట యెషయా గ్రంథంలో అంటాడు దేవుడు, ముదిమి వచ్చే వరకు, నేను బాల్యము నుంచి చంటిబిడ్డప్పటి నుంచి ముదిమి వచ్చే వరకు నేను నిన్ను విడవని వాడును ఎడబాయని. ఇలా చాలామంది మనం ఏం చేస్తామంటే దేవుడి దగ్గర ఉంటాం కానీ దేవుని యొక్క మాటను అంగీకరించలేని స్థితిలో.
ఈ యాకోబు ఎప్పుడైతే తనకున్న లోక సంబంధమైనవన్నిటిని విడిచిపెట్టి దేవుడి పాదాలు గట్టి విడిచిపెట్టి దేవుడి దగ్గర కన్నీరు కారుస్తూ, నాయనా నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను బాగుపడనని ఎప్పుడైతే పశ్చాత్తాపడి ప్రార్థన ఏం చేస్తాడని దేవుడు చూడండి ఒకసారి. ఇక్కడ కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 17-18 వచనాలు చదవండి. నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించెను. విరిగిన హృదయము గలవారిని యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవారికి ఆయన రక్షించును. దేవుని స్తోత్రం. దేవుడు చెప్తున్నాడు, నీతిమంతుల యొక్క మొర ఎవరు ఆలకిస్తారంటండి? అంటే నీతి అంటే ఏంటి? అయ్యా మేము సినిమాలు చూస్తాం మానేసామండి, అయ్యా నేను ఇదివరకు సిగరెట్ కాల్చేవాడండి ఇప్పుడు సిగరెట్ కాలుతో మానేసానండి, అయ్యా గతంలో వ్యభిచారం చేసేవాడిని వ్యభిచారం చేస్తా మానేసానండి, తాగుతూ మానేసానండి, అయ్యా పలానా పని మానేశానండి పలానా పని మానేశాను. మరి ఎన్ని మానేస్తే ఒకవేళ నేను నీతిమంతుడిని అయిపోయానా? అందుకని యెషయా గ్రంథంలో ఉంటాడు, నీ నీతి కార్యాలు మురుకు గుడ్డల్లాంటి. ఇవాళ చాలామంది మనం అనుకుంటాం, ఒక 10 మందికి ఏమన్నా పంచిపెట్టగానే 10 మందికి ఏదైనా సాయం చేయగానే ఓ చిన్నది ఏదైనా చేయగానే మనంత గొప్పోడు లేడు మనంత నీతిమంతుడు లేడు అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడు చెప్తున్నాడు, నీతి అనగా దేవుణ్ణి నమ్ముట. అది ఎలాంటి పరిస్థితి అయినా దేవుణ్ణి నమ్ముట, అది ఎలాంటి విధానమైనా సరే దేవుడి మీద నమ్మకం ఉంచుట, రక్షించగల దేవుడి మీద విశ్వాసం ఉంచుట. అందుకని షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఒకే ఒక్క మాట చెప్పారు, అయ్యా వేసేస్తావా అగ్నిగుండంలో వేసే మాకు సంతోషమే, ఒకవేళ మరణం మమ్మల్ని వెంటాడితే ఒకవేళ దేవుని కోసము సజీవంగా మేము దహనం అయిపోతాం, లేదా మా దేవుడు మమ్మల్ని కాపాడేవాడిగా ఉంటాడు. ఎవరు నమ్మారు, ఎవరి మీద విశ్వాసం ఉంచుకున్నారంటే దేవుడి మీద నమ్మకం ఉంచి దేవుడి మీద విశ్వాసం ఉంచి, అది శోధనైనా కష్టమైనా ఇబ్బంది అయినా శోధనైనా ఎలాంటి పరిస్థితి అయినా దాన్ని వ్యతిరేకించగల శక్తి. అందుకని దేవుడు చెప్పాడు, శ్రమ దినాన నువ్వు కృంగిపోతే చేతకాని వాడివి అయిపోతావు. కష్టం వచ్చినప్పుడు భయపడిపోతే పారిపోతే వెనుదిరిగిపోతే నీ జీవితంలో కష్టాన్ని చూసి పారిపోయేవాడిగా నువ్వు ఉంటే దేవుడు చెప్తున్నాడు నువ్వు చేతకాని వాడివి అయిపోతావు. కష్టం వచ్చినప్పుడు మనం ఏం చేయాలన్నప్పుడు దేవుడు చెప్తున్నాడు, నీతిమంతులు ఏం చేస్తారంటే దేవుడు పాదాలు పట్టుకుంటారో వారి మొర దేవుడు ఆలకించేవాడిగా ఉంటాడు. వారి ప్రార్థనకి దేవుడు సమాధానం ఇచ్చేవాడిగా ఉంటాడు. వారి కష్టం నుంచి వారి ఇబ్బంది నుంచి వారి శోధన నుండి వారికి కలిగిన భయముల్లో నుండి. మరి దావీదుకు మనం చూసినప్పుడు అనేకమైన భయాలు, అనేకమైన శోధనలు, అనేకమైన ఇబ్బందులు సౌలు తౌరుతూ ఉన్నాడు. ఒక సందర్భంలో మనం చూస్తే కొడుకు తౌరుతూ ఉన్నాడు. ఒక సందర్భంలో మనం చూస్తే కుటుంబంలో అనేకమైన అలజడులు, అనేకమైన ఇబ్బందులు, అనేకమైన శోధనలు. మరి దావీదు జీవితంలో జయ జీవితాన్ని జీవిస్తానికి దావీదు గెలవడానికి గల కారణము, దావీదు దేవుని యొక్క పాదాలు పట్టుకునేవాడిగా. ఇవాళ దేవుని యొక్క పాదాలు పట్టుకుంటాం అంటే ఒకవేళ బట్టలన్నీ సర్దుకొచ్చేసి మరి దేవుడి గుళ్ళో పొద్దునుండి సాయంకాలం దాకా ఏమి తినకుండా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తామేమో అని మనం ఒకవేళ అనుకోవచ్చు. వాటి అన్నిటికన్నా గొప్పదే. అందుకని చెప్పాడు, బలులు అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టం. ఒకవేళ నువ్వు అనుకుంటా ఉండొచ్చు, దేవుడికి ఇది ఇవ్వచ్చు అది ఇవ్వచ్చు అలా ఇవ్వచ్చు ఇలా ఇవ్వచ్చు అని, నేను అది ఇచ్చాను ఇది ఇచ్చాను లేకపోతే ఇలా చేశాను అలా చేశానని మనం అనేకమైన విషయాలు మనం అనుకోవచ్చు. కానీ దేవుడు చెప్తున్నాడు, దానివల్ల ఉపకారం లేదు, కానీ నువ్వు మాట వింటే. సమర స్త్రీ దేవుని యొక్క మాట విందే తనలో ఉన్న పాపరోత జీవితాన్ని విడిచిపెట్టేసింది. మరి యోధా కూడా వచ్చాడు దేవుడి దగ్గరికి. ఏ వింటా ఉన్నాడు? వాక్యం వింటా ఉన్నాడు, దేవుడితో పాటు నడుస్తూ ఉన్నాడు, అనేకమైన కార్యాలు చూస్తూ ఉన్నాడు, అనేకమైనవి మరి దేవుడి దగ్గర చూస్తూ ఉన్నాడు, దేవుడితో పాటు నడుస్తూ ఉన్నాడు, అభిషేకం పొందుకున్నాడు. కానీ తన మనసంతా కూడా ఎప్పుడైతే ధనంతో నిండబడ్డదో,
దేవుడి మాటలు వినేవాడిగా లేడు, కానీ పైకి మట్టికి చాలా బాగా కనపడుతున్నాడండి. అందుకని బైబిల్లో మనం అక్కడ యోహాను సువార్తలో చూసినప్పుడు అక్కడ మాట చెప్తాడు దేవుడు. యోధా అంటా ఉన్నాడంటండి, ఆ ధనమంతా ఇస్తే పేదవారికి మరి అనేక మంది పెడుదాం కదా, పంచి పెడదాం కదా అంటున్నాడంటండి. కానీ దేవుడు అక్కడ కింద ఒక మాట రాశాడండి, అతని హృదయములో ఈ ధనమంతా నా సంచిలోకి. పైకి చూస్తే చాలా భక్తుడిగా కనబడుతున్నాడు, పైకి చూస్తే అనేక మందికి మేలు చేసేవాడిగా, మరి భక్తి నటించేవాడిగా. ఇలా చాలామంది క్రైస్తవుల్లో దేవుళ్ళలోకి స్పీడ్గా వచ్చేస్తారండి. బాప్తిజం తీసేసుకుంటారు, చెప్తారు అయ్యా అనారోగ్యం తగ్గిపోతే బాప్తిజం తీసేసుకుంటాను, అయ్యా అప్పులు తీరిపోతే బాప్తిజం తీసేసుకుంటాను, అయ్యా మా ఇంట్లో సమస్యలన్నీ తీరిపోతే నేను నా భార్య ఇద్దరము బాప్తిజం తీసేసుకుంటాం. దేనికి బాప్తిజం? దేనికి? అప్పులు తీరుతానుకా, అప్పులు తీరుతానుకా, అనారోగ్యం తగ్గింతానుకా? దేనికి బాప్తిజం ఉన్నప్పుడు దేవుడు చెప్పాడు, పరలోక రాజ్యము నువ్వు చేరాలంటే నీటిలోని ఆత్మతోని అగ్నితోని నువ్వు ఎప్పుడైతే బాప్తిజం తీసుకుంటావో అప్పుడు నువ్వు ఎక్కడ చేరతావంటే పరలోక రాజ్యంలోకి చేరతావు. కాబట్టి దేనికి మనం బాప్తిజం తీసుకున్నాం? బాప్తిజం దేని కొరకు తీసుకున్నాం? ఎలా దేవుడి దగ్గర నిలబడేవారుగా మనం ఉన్నాం, ఎలా దేవుడి దగ్గర పోరాడేవారుగా ఉన్నాం మనం దేవుడి దగ్గర. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, నీ విశ్వాసము, చూడండి ఒకసారి ఎక్కడ, 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం, 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 13-14 వచ్చాడు చదవండి. దేవుని కుమారుని అమ్మా నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకొనినట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించును అన్నదే. దేవుని స్తోత్రం. దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, మనం ఎప్పుడైతే విశ్వాసముతో దైవ చిత్తానుసారమైన జీవితాన్ని కలిగి దేవునికి ఇష్టమైన జీవితాన్ని మనం జీవిస్తూ దైవ చిత్తానుసారమైన దాన్ని మనం ఎప్పుడైతే అడిగేవారిగా ఉంటామో, కోరుకునేవారుగా ఉంటామో, అందుకని చెప్తున్నాడు మన ధైర్యము మన శక్తి, ఎందుకంటే మన దేవుడు మన మొర ఆలకించి మన కోరికలు తీర్చేవాడిగా ఉన్నాడు దేవుడు. కానీ ఇవాళ మనం చాలామంది దేవుడి దగ్గర ఏమడుతూ ఉంటామంటే లోక సంబంధమైనవన్నీ అడుగుతూ ఉంటామండి. నీతిమ్మని ఎవరు అడగం, అయ్యా నన్ను యథార్థవంతుడిగా మార్చమని ఎవరు అడగం, అయ్యా కనికర హృదయాన్ని నాకు ఇమ్మని దేవుడిని ఎవరు అడగం, అయ్యా నువ్వు కోరుకున్న విధంగా నీ బిడ్డలా బ్రతికే జీవితాన్ని ఇమ్మని దేవుడిని అడగం. ఎందుకంటే మనం చూస్తే యాకోబు కూడా అడుగుతూ ఉన్నాడు దేవుడిని, అయ్యా మచ్చల గరగొల్లు నాకు కావాలయ్యా. ప్రార్థన చేస్తూ ఉన్నాడు యాకోబు కూడా. ఏమని ప్రార్థన చేస్తాడంటే నా మందలు విస్తరించబడేలా ఉండాలి తండ్రి. ఈరోజు మనం చాలామంది ప్రార్థన చేస్తూ ఉంటాం, నాలాంటి దైవజనులు కూడా చాలామంది ప్రార్థన చేస్తూ ఉంటాం, సంఘం అంతా నిండిపోవాలయ్యా, ఆత్మల రక్షణ అవసరంలే. ఏం కావాలండి? నా సంఘం పెద్దగా ఉండాలి, నా సంఘం జనాలతో నిండిపోవాలి. అడగాలి దేవుడిని దైవజనుడు, అయ్యా ఆత్మలు రక్షించే శక్తిని నాకు ఇవ్వు నాయన, అనేక మందిని నీ పాదాల దగ్గరికి నడిపించగల శక్తిని నాకు దయచేనాయన, అనేకమైన ఆత్మల కొరకు కన్నీరు కార్చి ప్రార్థన చేసే విజ్ఞాపన చేసే మనస్సును నాకు దయచేనాయన. కానీ మనం అడుగుతూ ఉంటాం, మేము అడుగుతూ ఉంటాం, నాయన నాకు ఒక వరం ఇవ్వు నాయన. ఏం వరం? నేను చేపెట్టగానే అన్నీ ఇలా అలా అలా ఇలా అయిపోవాలి. దేని కొరకు? నా ఘనత కొరకు. కానీ దేవుడు చెప్తున్నాడు దైవ చిత్తానుసారమైంది నువ్వు అడిగినప్పుడు ఆయన ఇస్తాడనే ధైర్యము. అడగాలి దేవుని మనం, అయ్యా నీతిని నాకు దయచే తండ్రి, యథార్థతను నాకు దయచేనాయన.
అడగాలి దేవుడు మనం మన పిల్లల్ని, మరి అయ్యా బాగా చదవాలి, డాక్టర్ అయిపోవాలి, ఇంజనీర్ అయిపోవాలి, కలెక్టర్ అయిపోవాలి కాదు, మా బిడ్డలకి మంచి బుద్ధులు ఇవ్వు నాయన. అయ్యా మా బిడ్డలు పాపంలో పడకుండా కాపాడు నాయన. మా బిడ్డల్లో ఉన్న పాప స్వభావాలు తీసివే తండ్రి. యవన కాలంలో వారి చుట్టూ కంచివేయిన ఆయన యేసోపులాగా నీతిమంతమైన మనస్సును వారికి దయచేతండి అని దేవుణ్ణి మనం అడగాలి. కానీ అయ్యి అడగాడు నువ్వు దేవుణ్ణి మనం. అందుకని అన్నాడు భగవంతుడు, దైవ చిత్తానుసారంగా విశ్వాసమును బట్టి దైవ చిత్తానుసారంగా దేవుడిని నువ్వు ఏదైనా అడిగితే అది నువ్వు ఇవ్వగల సామర్థ్యం గల దేవుడనే ధైర్యము మనకి. ఏం ధైర్యం అండి? దేవుడు యేసునామంలో ఏది అడిగినా మనకు చేస్తాడనే ధైర్యం. ఎందుకంటే బైబిల్లో మనం చూస్తే అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 6-7 వచనాలు చూస్తే పేతురు గారు దేవాలయానికి వెళ్ళినప్పుడు ఒక కుంటివాడు కనపడతా ఉన్నాడండి. పుట్టుకతో కుంటివాడు అంటున్నాడు. పేతురు గారిని చూడగానే అడిగాడంటండి, అయ్యా ఏమన్నా దానం ఇస్తారా అని అడిగాడంటండి. అయ్యా 1 రూపాయి వేస్తారా, 1 నాణ్యం వేస్తారా అని అడిగాడంటాడు. అడిగితే ఈ పేతురు గారు అంటున్నాడండి, నా దగ్గర డబ్బు బంగారము అలాంటివి ఏమీ లేవు, కానీ ఒకటందు గొప్పది, యేసు నామము. ఆ నామంతో నువ్వు ఏం చేస్తావు? లెగిసి నడువు. వెంటనే అక్కడ శాస్త్రులకి పరిచయులకి అందరికీ అనుమానం వచ్చేసిందండి. ఏంటి పేతురు ఎవడో, ఎలాంటి వాడు, ఎలా చేయగలుగుతున్నాడు ఇలాంటి కార్యాలు, ఎలా చేయగలుగుతున్నాడండి? చూడండి ఒకసారి అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 16వ వచనం కానీ చూడండి. ఆయన నామమందలి విశ్వాస మూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీరిని బలపరిచిన. ఎవరు బలపరిచారంటండి? దేవుడే చెప్తున్నాడు. ఆయన నామమందలి విశ్వాసం చేత మాత్రమే ఇతనికి స్వస్థత, ఆరోగ్యం వచ్చింది. ఎలా చేస్తున్నావు పేతురు గారు? ఏ విధంగా చేస్తున్నావంటే, నేను గొప్ప ప్రార్థనాపరునండి, నేను గొప్ప శక్తిమంతుడండి, నేను మీకు ఎలా చేస్తాను అలా చేస్తాను, నేను ప్రార్థన చేస్తే మీకు ఏదైనా జరిగిపోతుంది అని చెప్పట్లేదు. కానీ పేతురు గారు చెప్తున్నాడు, ఈ కార్యము జరగడానికి గల కారణము ఆయన యందలి విశ్వాసం మూలంగా మాత్రమే. ఇవాళ మనం పొందుకోలేకపోతాను గల కారణం, ఇవ్వటానికి ఆయన దగ్గర శక్తి లేదా? ఒకప్పుడు మా నాన్నగారు నేను ఉండేవాళ్ళమండి. అస్సలు ఒక్క క్షణం కూడా మా ఇద్దరికి పడేది కాదండి. ఒక్క మాట కూడా పడేది కాదండి. ఏది పడేది కాదు. నేను ఒక 100 రూపాయలు ఇమ్మన్నాను అనుకోండి, ఇంట్లో పెద్ద రాద్ధాంతం, పెద్ద గొడవ అయిపోయేదండి. నేను అసలు వాడికి డబ్బులే ఇవ్వననివారండి. ఎందుకంటే నేను కూడా కుదురుగా ఉండేవాడిని కాదండి. ఒక 100, 200 లేకపోతే 300, 500 ఇచ్చారనుకోండి, అది పట్టుకుని వెళ్ళిపోయి ఆ డబ్బులు ఖర్చు అయ్యేదాకా 1 రోజు అవ్వచ్చు, 2 రోజులు అవ్వచ్చు, 3 రోజులు అవ్వచ్చు, ఇంటికి వచ్చేవాడిని కాదు. దాంతో మా నాన్నగారు ఏం చేసేవారంటే, నేను వాడికి సత్య డబ్బులు ఇవ్వననివారండి. రోజు యుద్ధం జరుగుతుండేది మా ఇంట్లో. మా అమ్మగారు నేను కలిసి ఇద్దరం పోరాడుతూ ఉండేవాళ్ళం. ఆవిడంతా ఉండేది, ఒక్కడే కొడుకు కదా, ఎందుకు మీరు ఆయన అలా చేస్తున్నారో ఇలా చేస్తున్నారో, ఒక 100 రూపాయలు అడిగితే మీరు ఎందుకు అలా చేస్తున్నారని ఆవిడ కూడా దెబ్బలాడుతూ ఉండేదండి. అయినా కానీ ఆయన అంటూ ఉండేవారు, ఇవ్వను అంటూ ఉండేవారు. ఇవాళ మొత్తం ఆయన ధనాగారం సంబంధించిన సంచంతా నా దగ్గర ఉంటుందండి. ఇవాళ అన్నయ్య గారికి సంబంధించిన ప్రతి ఒక్క రూపాయి, దానికి సంబంధించిన ధనాగారానికి సంబంధించిన సమస్తము నా దగ్గర ఉందండి. అయితే అప్పుడు అన్నయ్య గారు కాదా, నాకు నాన్నగారు కాదండి కదా? ఇప్పుడే నాన్నగారా? అప్పుడు నాన్నగారు కాదా? అప్పుడు నా విధానము, నా ప్రవర్తన, నా నడక దేవునికి అనుకూలంగా దైవ చిత్తానుసారమైన జీవితం లేకుండా లోక సంబంధమైన జీవితాన్ని నేను జీవిస్తూ ఉండేవాడిని. అప్పుడు అన్నయ్య గారి దగ్గర డబ్బులు ఉన్నాయి, ఇప్పుడు అన్నయ్య గారి దగ్గర డబ్బులు ఉన్నాయి. కానీ దాన్ని పొందుకునే శక్తి ఎవరికి లేదండి? నాకు లేదు. నా నడకను బట్టి, నా ప్రవక్తను బట్టి, నా విధానాన్ని బట్టి నేను ఏం పొందుకోలేకపోయానంటే, ఆయన దగ్గర ఉన్నా సరే ఆ ఆశీర్వాదాన్ని నేను పొందుకోలేకపోయాను.
కానీ ఎప్పుడైతే నేను మారు మనసు పొంది దేవుళ్ళలోకి వచ్చి ఒక క్రమశిక్షణబద్ధమైన జీవితాన్ని నేను ఎప్పుడైతే జీవిస్తున్నానో, దైవచిత్తానుసారమైన జీవితాన్ని ఎప్పుడైతే జీవిస్తూ ప్రారంభించానో ఆయనకి నమ్మకం కలిగింది. ఒక్కొక్కటిగా ఇవాళ మొత్తం నాకు ఇవ్వడానికి గల కారణము ఒక నమ్మకమైన జీవితాన్ని ఆయన దగ్గర నేను దేవుని ఆశీర్వాదం మనం పొందుకోవాలి, దేవుని దీవెన పొందుకోవాలి. దేవుడి దగ్గర ఆశీర్వాదాలు లేవా, దేవుడి దగ్గర దీవెనలు లేవా అంటే దేవుడు చెప్తున్నాడు, నిన్ను ఆశీర్వదించకుండా ఉండటానికి నా చేతులు కొరస కాదు. ఎందుకంటే మనలో తలంపు పుట్టక ముందే ఎరిగింది దేవుడు అంటండి. మనం కొంతమందిని చూస్తూ ఉంటాం, డబ్బు వచ్చిందనుకోండి మళ్ళీ ఏమొచ్చేస్తుందండి, ఏమొచ్చేస్తుంది, మన కులం గుర్తు వచ్చేస్తుందండి. అక్కడికి వెళ్తే మనకి రేపొద్దున మా అమ్మాయికి పెళ్ళి సంబంధాలు ఎక్కవేమో అని భయం. కాంత ఏమన్నా దేవుడు ఆశీర్వదించి కాంత శుభ్రంగా ఉండి కాంత బాగా నడుపుతాం అనుకోండి, మన పిల్లలు ఎక్కడికి రారండి, ఎక్కడికి రారు. అక్కడికి వస్తే ఒకవేళ మన పిల్లలు ఏమన్నా గుడికి వస్తే పిల్లలు ఏమన్నా అయిపోతారేమో అని భయం. కాంత దేవుడు మనల్ని ఆశీర్వదించి కాంత మనల్ని దీవించాడు అనుకోండి, ఏం చెప్తాం, మన ఆలోచన మన తలంపు ఇంకేం చేయాలి, ఇంకెంత సంపాదించాలి, మనం అంతా కూడా ఎక్కడ పడిపోతామండి, ధన వెనకాల పడిపోయేవారుగా ఉంటాం. దాన్ని జయించాలి మనం. దేవుడు ఆశీర్వాదం నీకు రావాలి, దేవుడు దీవెన నీకు రావాలి, దేవుడు కృప నీకు రావాలి. ఇలా ఈసన్ గారు లాంటి ఆయన్ని, మరి దేవసాయి గారు లాంటి వాళ్ళు, లేకపోతే ఒక అన్నయ్య గారు లాంటి వాళ్ళు సాక్ష్యాలు మనం చూసినప్పుడు అనేకమైన ఇబ్బందులు, అనేకమైన కష్టాలు, అనేకమైన శోధనలు వచ్చినప్పుడు వారు ఎప్పుడు కూడా దేవుడి పాదాలు పట్టుకుని దేవుడి మీద నమ్మకాన్ని నుంచి, విశ్వాసాన్ని నుంచి, ఒక ధనం వెనకాల కానీ ఒక ఘనత వెనకాల కానీ మరి వెళ్ళకుండా ఎప్పుడైతే దేవుడి పాదాలు పట్టుకుంటూ ఉన్నారో దేవుడు వారిని దినదినాభివృద్ధి చేస్తూ ఉన్నాడు. కానీ మనలో చాలామంది అనుకుంటూ ఉంటాం, దేవుడు ఆశీర్వదించట్లేదంటే మరి ఏమన్నా దేవుడి దగ్గర ఏమన్నా ధనాగారం ఏమన్నా తగ్గిపోయిందేమో అని. కానీ దేవుడు చెప్తున్నాడు, నా హస్తాలు కొరచ కాలేదు, సమృద్ధిగా ఉంది. ఎవరు పొందుకోలేకపోతున్నారండి, మనం పొందుకోలేకపోతున్నాం. మన బుద్ధులు మంచివి కాదు. ఎలాంటివి అండి, పైకి మట్టికి చాలా బాగుంటాం, పైకి మట్టికి భక్తులుగా కనపడుతూ ఉంటాం, చాలా విశ్వాసంతో ఉన్నట్టుగా కనపడతాం, చాలా నమ్మకంగా ఉన్నట్టుగా కనపడుతూ ఉంటాం. కానీ ఎవరి మీద ఆధారపడమండి, దేవుడి మీద ఆధారపడం. ఇవాళ యేసు ప్రభువారిని దేవుడు హెచ్చించి గొప్ప దేవుడిగా ఆయన నామాన్ని కొనియాడబడతానికి గల కారణము ఆయన ఏం చేస్తారు చూడండి ఒకసారి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము మరి 7వ వచనాన్ని ఒకసారి చదవండమ్మా. మరి ఆయన నామాన్ని దేవుడు హెచ్చిస్తానికి గణపరుస్తానికి గల కారణము ఆయన ఎలా జీవించాడు. శరీరధారి ఉన్న దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను తను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిన. దేవుని స్తోత్రం. మరి ఆ మహానుభావుడిని దేవుడు అంగీకరిస్తానికి, ఆయన నామాన్ని హెచ్చిస్తానికి, ఆయన నామాన్ని దేవుడు గణపరుస్తానికి, ఆయన ఉన్నతమైన స్థితిలో దేవుడు ఉంచుతానికి, యేసు నామములో అనేకమైన కార్యాలు దేవుడు చేయటానికి గల కారణము శరీరధారి ఈ లోకంలో ఉన్నప్పుడు ఎవరి దగ్గర రోదన చేస్తూ ఉన్నాడండి, దేవుడు పాదాలు పట్టుకుంటూ ఉన్నాడంటండి. మాయ చేయలేదండి, ఆయన లోకాన్ని జయించాడు, సమస్యలను జయించాడు, రోగాన్ని జయించాడు, దెబ్బలను భరించాడు, అవమానాన్ని భరించాడు. చెప్తున్నాడు, శోధన కాలంలో, ఇబ్బంది కాలంలో, శోధన కాలంలో ఏం చేస్తాడంటే దేవుడు పాదాలు పట్టుకుని రోదనం చేసేవాడిగా, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిగా జీవిస్తాం వల్ల అతను ఎందుకు అంగీకరించబడ్డాడండి, దానివల్ల అంగీకరించబడ్డాడంట. మరి యేసుప్రభు వారికి బాగా ప్రార్థన చేస్తాం వచ్చని, యేసుప్రభు వారికి బాగా వాక్యం చెప్తాం వచ్చని, యేసుప్రభు వారు ఇలా చేసేవాడని అలా చేసేవాడని బైబిల్లో లేదు. కానీ దేవుడు చెప్తున్నాడు, అతని యొక్క భయభక్తులు. ఇలా దేవుడి దగ్గర ఉంటాం, మనకేముండవండి, భయభక్తులు ఉండవు. అంచేపు ఇంకా లోక సంబంధమైన ఆశీర్వాదాల కోసమే ప్రార్థన. దేవుడు నువ్వు అడిగిన ఎన్ని ఇచ్చాడు, ఇంకా సిగ్గు ఉండదు, ఇంకా సిగ్గు ఉండదండి, ఇంకా తృప్తి ఉండదు, ఇంకా సంతోషం ఉండదు.
దేవుని యందు కృతజ్ఞత ఉండదు. ఎన్ని కార్యాలు చేసినా ఏం చేసినా ఇంకా కుంగిపోతూ ఉంటావు, ఇంకా బాధపడిపోతూ ఉంటావు. కారణం ఏంటంటే నువ్వు దేవుడి మీద నమ్మకం కలిగి లేవు కాబట్టి, దేవుడి మీద నువ్వు విశ్వాసం కలిగి లేవు కాబట్టి. దేవుడు చెప్పాడు మనకి ఎక్కడ మత్తయి సువార్త 14వ అధ్యాయంలో మనం చూస్తే యేసుప్రభు వారి శిష్యులందరికీ దేవుడు చెప్పాడు, మీరు నడవండి నేను వస్తాను, మీరు పడవలో ప్రయాణం చేయండి నేను వస్తాను, అద్దరికి మీరు చేరండి, గలిలయ మీరు వెళ్ళండి, మీరు వెళుతూ ఉండగా నేను వస్తాను, ప్రార్థన చేసుకుని వస్తానని చెప్పి వాళ్ళందరినీ పంపించాడు అంటాడు. సగం దూరం వెళ్ళేటప్పటికి విపరీతమైన గాలి వచ్చేసిందండి, విపరీతమైన మరి తుఫాను వచ్చేసిందండి, విపరీతంగా మరి సముద్రంలో ఆ నావ అల్లాడిపోతూ ఉందంటండి. మరి వీళ్ళకి ఎవరితో స్నేహం అండి? ఎవరి శిష్యులలో? ఎవరి శిష్యులు? అన్నగారి శిష్యులా? కాదండి, సాక్షాత్తు యేసుప్రభు వారి శిష్యులే. సాక్షాత్తు ఆ మహోన్నతుడి దగ్గర అభిషేకం పొందిన వారే, సాక్షాత్తు ఆయనతో పాటు నడిచి ఆయనతో పాటు జీవించి అనేకమైన అద్భుత కార్యాలు చూసి అనేకమైన వాటి కోసము ప్రార్థన చేసిన ఆ శిష్యులందరూ కూడా మరి భయభ్రాంతులు గురివై ఏడుస్తూ కేకలేస్తూ ఉన్నారండి. ఏం చేయట్లేదండి. ఏం చేయాలి? యాకోబు పత్రికలో చూడము ఒకసారి, 5వ అధ్యాయం, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం కూడా చూడు. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలెను, ఎవరికైనాను సంతోషము కలిగినను అతడు కీర్తనలు పాడవలెను. దేవుని స్తోత్రం. దేవుడు చెప్తున్నాడు, ఎవరికైనా శ్రమ వస్తే, ఇబ్బంది వస్తే, కష్టం వస్తే ఏం చేయాలండి? ఏం చేయాలి? అమ్మాయి బాబాయ్ అని గుండు కొట్టుకోవాలా, అటు ఇటు పరిగెట్టాలా? ఏం చేయాలంటండి? ప్రార్థన చేయాలంట. మరి శిష్యులు ఏం చేస్తూ ఉన్నారు? మరి దేవుడితో పాటు లేరా? దేవుడితో పాటు నడవట్లేదా? అభిషేకం లేదా వాళ్ళకే? ఇలా మనం ఎవరైనా కలిపామనుకోండి, మేము దేవుడిని నమ్ముకుని 10 సంవత్సరాలు అయిందండి, 15 సంవత్సరాలు అయిందండి, 20 సంవత్సరాలు అయిందండి. దేవుడిలో ఉండవలసిన ఒక్క గుణం ఉండదు మన దగ్గర. నేను బాప్తిజం 96లో తీసుకున్నానండి, 93లో తీసుకున్నానండి. మా అమ్మమ్మ దేవుడిని నమ్ముకుందండి, మా నాన్నమ్మ దేవుడిని నమ్ముకుంది. కానీ కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే దేవుడు చెప్తున్నాడు, దేవుడి పాదాలు పట్టుకుని ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేసేవాడిగా ఉంటావో. అందుకని ఎస్తేరు దగ్గరికి శ్రమ వచ్చింది, కష్టం వచ్చిందండి. హామాన్ చెప్పాడంటండి, యూదులందరినీ కూడా నాశనం చేసేస్తాను, మరి యూదులందరినీ కూడా ఒక్క దినాన్నే హతమార్చేస్తానని చెప్పి ఒక పెద్ద ఉరుకై తయారు చేయించి రాజుగారి దగ్గర నుంచి ఒక ముద్ర కూడా తీసుకొచ్చాడంటండి. సామ్రాజ్యంలో ఉన్న యూదులందరినీ చంపేస్తానన్నాడంటండి. వెంటనే మొర్దెకై గారికి చాలా బాధ వచ్చేసింది, చాలా కోపం వచ్చేసింది. పరుగులెట్టుకుంటా ఎస్తేరు దగ్గరికి వెళ్ళిపోయి అన్నాడు, నువ్వు సుఖంగా ఉన్నావా, సంతోషంగా ఉన్నావా, మొగుడితో పాటు ఉన్నావా, ఇక్కడ మాకు అనేకమైన కష్టాలు వచ్చినాయని చెప్పి మరి బాధపడతా మరి ఆవిడ్ని హెచ్చరిస్తూ ఉన్నాడు మొర్దెకై. కానీ ఎస్తేరు ఒకే ఒక్క మాట చెప్పింది, బాబాయ్ నేను ప్రార్థన చేస్తాను, ఉపవాసం ఉంటాను, 3 దినాలు దేవుడి దగ్గర ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను. నువ్వు కూడా చెప్పు, మన యూదులందరికీ చెప్పు, ఉపవాసం ఉండమను, ప్రార్థన చేయమను, మన ప్రార్థనను అంగీకరించి మన కోసం పోరాడేవాడు ఒకడు ఉన్నాడు. మొర్దెకైకి భయం వచ్చేసిందండి. మరి అక్కడ ఉన్న యోధాజనులందరికీ కూడా ప్రాణభయం వచ్చేసింది. ఎందుకంటే రేపో ఎల్లుండో మొయ్యి హామాన్ ఏం చేస్తున్నాడంటే మొత్తం అందరినీ కూడా సంహరించాలి, యూదులు అన్నవాళ్ళు లేకుండా అందరినీ చంపేయాలని ఒక తాకీదు మరి రాజు దగ్గర నుంచి తీసుకొచ్చాడు. మరి ఆ భయాన్ని ఎలా గెలిచారు, అందులోంచి విజయాన్ని వాళ్ళు ఎలా చూశారు అన్నప్పుడు ఎస్తేరు చెప్తుంది, నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను. ఇవాళ దేవుడి దగ్గర ఉపవాసం ఉండి ప్రార్థన చేసే స్త్రీలు కానీ పురుషులు కానీ లేరు. కానీ ఇవాళ మనం చెప్తున్నాం, ఉపవాసం ఉండి 6 వారాలు వస్తానయ్యా, 7 వారాలు 8వ వారం సాక్ష్యం చెప్పేస్తానయ్యా.
మరి వారాలతో అయిపోద్దా? ఏం కావాలి? ఇప్పుడు ట్యాబ్లెట్లు పట్టుకెళ్ళిపోయి ఇంట్లో గూట్లో పెట్టేస్తే అయిపోద్దండి. ఏం చేయాలి? ట్యాబ్లెట్లు ఏం చేయాలి? మరి బెవార్లో ఉన్న మంచి డాక్టర్ గారి దగ్గర చూపించేసుకున్నాం. ట్యాబ్లెట్లు మరి 10,000 రూపాయల ట్యాబ్లెట్లు రాసేశారు. డబ్బులు ఉండే నీ దగ్గర కొనేసుకున్నావు, తెచ్చేసుకున్నావు. మరి గూట్లో పెట్టేస్తే పని చేస్తుందండి. ఏం చేయాలి? బెల్లలో మింగాలి. మరి కొంచెం చేదుగా ఉంటాయి, ఇబ్బందికరంగా ఉంటాయి. నీలో నొప్పి తగ్గాలి, నీలో బాధ తగ్గాలి. అలాగే దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు పట్టుకెళ్ళి గూట్లో పెడితే సరిపోదండి. బైబిల్ కొనుక్కుని 4-5 రకాల బైబిల్ కొనుక్కుని గూట్లో పెడితే సరిపోదండి. బైబిల్ చదువుకోవాలి, దాని ప్రకారంగా మనం నడవాలి. అందుకని దేవుడు చెప్పాడు, నా మార్గము ఇరుకైన మార్గం, విశాలమైన మార్గం కాదు. మీరు ఎలా పడితే అలా ఉండటానికి, ఎలా పడితే అలా దొలుతానికి, ఎలా పడితే అలా చేస్తానికి, ఏ విధంగా పడితే ఆ విధంగా జీవిస్తానికి నా మార్గము విశాలమైన మార్గం కాదు, ఇరుకైన మార్గము, కష్టమైన మార్గము. ఎప్పుడైతే నువ్వు దేవుడిని అంగీకరించి దేవుడి మీద విశ్వాసం ఉంచి కష్టకాలం వచ్చిందో ప్రార్థన చేయి. మా ఇంట్లో ఏ సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా మేము చేసేది అదేనండి. ఉపవాసం ఉంటాం, కన్నీరు కారుస్తాం, దేవుడి దగ్గర ప్రార్థన చేస్తాం, అపరాధాన్ని దేవుడి దగ్గర అంగీకరించే వారిగా ఉంటాం. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, విరిగి నలిగిన హృదయాన్ని నేను అలక్ష్యము చేసేవాడిని కాదు, దీనులను నేను అలక్ష్యము చేసేవాడిని కాదు, వారి మొర నేను ఆలకిస్తానని దేవుడు చెప్తున్నాడు. ఎప్పుడైతే నువ్వు విరిగి నలిగిన మనసుతో మరి దేవుడి దగ్గరికి వచ్చి కన్నీరు కార్చి నీలో ఉన్న పాపాలని, అపరాధాలని విడిచిపెట్టగలుగుతావో, ఎప్పుడు వస్తుంది భయం మనకే? ఎప్పుడు వస్తుంది? ఆది దంపతులు మనం చూసామనుకోండి, మరి దేవుడితో సహవాసం కలిగి ఉన్నారు, దేవుడితో పాటు నడుస్తున్నారు, మరి దేవుడితో పాటు తింటున్నారు, దేవుడితో పాటు ప్రార్థన చేస్తున్నారు, అనుదినము ఏదోని తోట్ల వారు నచ్చిన విధంగా ఉన్నారండి. ప్రతిరోజు దేవుడిని కలుపుతున్నారు, ప్రతిరోజు దేవుడితో మాట్లాడుతున్నారు, ప్రతిరోజు మరి దేవుని దగ్గర సహవాసం కలిగిన వారిగా ఉన్నారు. ఒక రోజు నీ మహానుభావుడు వచ్చాడంటండి, వచ్చి ఆదామా, వచ్చేటప్పటికి ముందే పరిగెట్టుకు వచ్చేసేవాడు అంటండి. మనం కూడా చూస్తూ ఉంటాం కదండి, మన పిల్లలు పాస్ అయ్యారనుకోండి, ఏం చెప్తారండి? మనం ఎప్పుడు వస్తామా అని గుమ్మంకాడ వెయిట్ చేస్తూ ఉంటారు. మా నాన్న ఎప్పుడు వస్తాడో, మా అమ్మ ఎప్పుడు వస్తుంది, వెంటనే ఇచ్చి చెప్పేయాలి. ఒకవేళ ఏదైనా తగలెట్టి వచ్చారనుకోండి, స్కూల్లో ఒకవేళ రేపొద్దున ప్రిన్సిపాల్ గారు మీ నాన్న తీసుకురారా, నీ సంగతి ఏంటో చెప్తాను అన్నారనుకోండి, ఆడు చేసిన ఏదో పనికి ఏం చేస్తాడండి వీడు? మనం ఇంట్లోకి వస్తామండి, ఇంట్లో కనపడ్డు, భోజనం చేస్తాం, భోజనం బలకాడు కనపడ్డండి. మనం ఎలా వెళ్తాం అనుకోండి, ఆడు అలా వెళ్ళిపోతాడు. అప్పుడు దాకా మన ఎదురుకుండా తిరుగుతూ ఉంటాడండి. కానీ ఎప్పుడైతే తప్పు చేశాడో, పాపం చేశాడో, దేవుడు వచ్చి కేకేస్తున్నాడండి, ఆదాము, నాయన ఆదాము, అవ్వ ఎక్కడున్నారో? అప్పుడు దాకా దేవుడి దగ్గర పరిగెట్టుకు వచ్చేవారండి, దేవుడిని కాగిలించుకునేవారు, దేవుడితో మాట్లాడుతూ ఉండేవారు. కానీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారండి? చెట్టు వెనక్కి వెళ్ళిపోయి మాట్లాడుతున్నారు, అయ్యా మేము వస్త్రములు లేని వారిగా ఉన్నామయ్యా, సిగ్గుపడేవారిగా ఉన్నాం మేము. కారణం ఏంటంటే, ఎప్పుడైతే దేవుడు ముట్టుకోద్దన్నా ఆ పండు ఎప్పుడైతే ముట్టుకున్నారో పాపాన్ని కుటుంబంలో తీసుకొచ్చారో. ఎవరి ముందు నిలబడలేకపోతున్నారంటే దేవుని ముందు నిలబడలేని స్థితి. ఎప్పుడైతే నువ్వు పాపం వైపు ప్రయాణం చేస్తావో, అందుకని దేవుడు చెప్తున్నాడు, నీతిమంతులు సింహం వలే ధైర్యంగా ఉంటారు. వాళ్ళు ధైర్యంగా ఉంటారు. వాళ్ళు ఎందుకంటే దేవుడి మీద అనుకున్నారు. అందుకని దానియేలు దేవుడి మీద అనుకున్నాడు కాబట్టి సింహం బోన్లోకి వెళ్తానికైనా ధైర్యంగా ఉన్నాడు. పారిపోవట్లేదు, భయపడట్లేదు, నా దేవుడు నన్ను తప్పించగల సామర్థ్యుడని. మరి ఏ ఫరోను చూసి పారిపోయాడో అదే మోషే మరి ఫరో ముందు నిలబడతాను గల కారణము. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము మరి 8వ వచనం చెప్తున్నాడు, మరి పరిశుద్ధాత్ముడు నీ మీదకి వచ్చినప్పుడు నువ్వు శక్తిని పొందుకుంటావు. ఎప్పుడైతే మోషే దేవుడిని చూస్తాం ప్రారంభించాడో, దేవుడితో మాట్లాడటం ప్రారంభించాడో, దేవుని యొక్క తోడు మోషేకి రావటం ప్రారంభించిందో, అనేక మంది రక్షణార్థము. ఇలా కష్టకాలంలో, ఇబ్బంది కాలంలో ఎలా ఉంటున్నావు నువ్వు?
ఏ విధంగా దేవుడి దగ్గర ఉన్నావు? ధైర్యంగా దేవుడి ముందు కనపడే విధంగా ఉన్నావా? నీ ప్రార్థన దేవుడి ముందు మరి కనపడే విధంగా నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా? అందుకే అంటాడు భగవంతుడు, యెహోవా పర్వతము ఎక్కదగిన వాడు ఎవడు? యెహోవా ముందు నిలవదగిన వాడు ఎవడంటే దేవుడు చెప్తున్నాడు, మరి నిర్దోషిను, యథార్థవంతుడును, నీతిమంతుడును, ఎటువంటి పాపము లేనివాడు. ఇవాళ మనకున్న భయాల్లోంచి మనం విడిపించబడాలి అంటే, మనకున్న మరి ఇబ్బందుల్లోంచి, కష్టంలోంచి, శ్రమల్లోంచి మనం జయం పొందేవారిగా ఉండాలంటే, ఎప్పుడైతే అబ్రహాములాగా నువ్వు దేవుణ్ణి నమ్ముతావో, ఎప్పుడైతే అబ్రహాములాగా నీ విశ్వాసాన్ని దేవుడి మీద ఉంచుతావో, ఆయన మాటలను ఎప్పుడైతే నువ్వు వెంబడిస్తాం ప్రారంభిస్తావో, అనేకమైన శ్రమలు రావచ్చు, అనేకమైన ఇబ్బందులు రావచ్చు, అనేకమైన శోధనలు రావచ్చు. కానీ నువ్వు ఎప్పుడైతే దేవుని వైపుకు చూసేవాడుగా ఉంటావో, అంతిమంగా దేవుడు చెప్తున్నాడు, నీకే విజయం కలుగుతుంది. నిన్ను విడవని ఎడబాయనని చెప్తున్నాడు దేవుడు. నీ మొర నేను ఆలకిస్తానని చెప్తున్నాడు. నీకు నేను తోడుగా ఉంటాను. మనతో పాటు దేవుడు ఉంటాడండి. అందుకని అంటాడు, చూడడం అక్కడ కీర్తనల గ్రంథం 97 అధ్యాయం 11-12 వచనాలు అంటాడు, నా రెక్కల కింద నీకు. చూడడం ఒకసారి అక్కడ ఆ వాక్యం చదవండి ఒకసారి. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని యొక్క నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట. నేను నమ్ముకొను నా దేవుడు, నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. దేవుని స్తోత్రం. దావీదు చెప్తున్నాడు, ఆయనే నా కోట, నాకు ఆశ్రయము. మరి అనేకమైన భయాల్లోంచి నన్ను తప్పించేవాడు ఆయనే, పోషించేవాడు ఆయనే. ఇలా చాలామంది మనకున్న ఇబ్బందులకి మనకు ఆహారం ఎవరు చూస్తారు, మన పిల్లల్ని ఎవరు చేస్తారు, ఇలా ఎవరు చేస్తారు అనుకుంటూ ఉంటాం. ఒకప్పుడు శారాపతి కూడా అనుకుందంట. ఏమనుకుందండి? ఈ రెండు ఒక ఎంత పిండి ఉందంట, అంత పిండి తినేసి ఓ 2-3 రొట్టెలు వేసుకుని ఒక 3-4 రోజులు భోజనం చేసిన తర్వాత ఈ కరువులో మనం కూడా చచ్చిపోతామని నిర్ణయించుకుందంటండి. ఈలోపు దేవుడు ఒక దూతను పంపిస్తా ఉన్నాడు, ఏలియాని పంపిస్తా ఉన్నాడు. ఏలియా అంటా ఉన్నాడు, అమ్మా నీకున్న దాంట్లో ఒక్కటి నాకు పెట్టు, ఒక్కటి మాత్రం పెట్టు. ఎప్పుడైతే దేవుని యొక్క మాట విని దేవుని మాటను అంగీకరించి తన దగ్గర ఉన్న పిండిలోంచి ఒక చిన్న అప్పమును ఎప్పుడైతే ఏలియాకు పెడతాం ప్రారంభించిందో, దేవుడు చెప్తున్నాడు, తన కరువు దినాలన్నీ పోషించబడతామే కాకుండా తన చుట్టాలని, బంధువుల్ని, ఏలియాని కూడా ఎవరు పోషించారండి? ఎవరు పోషించారు? ఆ వెధవరాలే అంత ఇచ్చాడండి భగవంతుడు. అంతలా దేవుడు ఆవిడని ఆశీర్వదించాడంటే కారణం ఏంటంటే ఆవిడ దేవుని యొక్క మాట అంగీకరించే విధంగా, దేవుని యొక్క మాట వినే విధంగా ఉంది. దేవుడు చెప్తున్నాడు, నీ భయాల్లోంచి నేను తప్పిస్తాను, నిన్ను నీకు వచ్చిన కష్టంలోంచి నేను తప్పిస్తాను. ఎప్పుడంటే నువ్వు నా మీద ఆనుకున్నప్పుడు, నాతో పాటు నువ్వు నడిచినప్పుడు, నన్ను నువ్వు నమ్మగలిగినప్పుడు. కానీ యేసు ప్రభు వారి శిష్యులు ఏం చేస్తున్నారండి? యేసుతో పాటే ఉన్నారు. ఏమి నమ్మకం లేదు వాళ్ళకే, ఏం లేదండి. అందుకని ఒకసారి ఎక్కడో దెయ్యం దగ్గర ప్రార్థన చేస్తానికి వెళ్ళారంటే నాకు మళ్ళీ డిష్ ఏసునామాలు అయ్యి అన్నారంటండి. చాలా గట్టిగా ప్రార్థన చేశారంటండి, చాలా హడావుడి చేశారంట. తైలం పోసారంటండి, ఒంగోబెట్టి గుద్దారంటండి, మరి తల చేతితో పట్టుకున్నారంట. నీ పేరేంటి అన్నారంటండి, అది అన్నారంటండి, ఇది అన్నారంట. అయ్యి అన్నాయి అంటండి, నువ్వెవరో తెలుసు, ఏసెవరో తెలుసు, మీ భోగోతాలు ఏంటి తెలుసు, అవతల బొమ్మన్నాయి అంటండి. ఏమి లేదండి, వచ్చి అడుగుతున్నారు వాళ్ళు, యేసుప్రభు వారిని అడుగుతున్నారు. అయ్యా యేసుప్రభు వారిని పక్కకి తీసుకెళ్ళి అడుగుతున్నారు, అయ్యా మరి నువ్వు ప్రార్థన చేస్తుంటే దెయ్యాలు వెళ్ళిపోతున్నాయి, నువ్వు ప్రార్థన చేస్తుంటే అనారోగ్యం తగ్గిపోతుంది, నువ్వు ప్రార్థన చేస్తుంటే కార్యాలు జరుగుతున్నాయి, మరి మేము ప్రార్థన చేసినప్పుడు దెయ్యాలు తిరగబడి మమ్మల్ని కొడతా ఉన్నాయ్యా, మరి ఇది ఎలా జరుగుతుంది? దీనికి ఏమైనా ప్రత్యేకమైన మంత్రం ఉందా, లేకపోతే ఏదైనా తాయెత్తు ఉందా, లేకపోతే ఏదైనా మరి కొత్తగా ఏదైనా ఉంటే ఒకసారి మాకు చెప్పబోయా, మేము కూడా అలా చేస్తామన్నారంటండి.
దేవుడు ఒకటే మాట చెప్పాడండి, ఇది ప్రార్థన వల్ల తప్ప ఇంకా దేనివల్ల. అందుకని చెప్పాడు, యాకోబులో మాయ లేదు, మంత్రం లేదు, జాతకమో లేదు, కేవలం దేవుని యొక్క కృపలో మాత్రమే ఏదైనా కార్యం జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైతే దేవుని యొక్క మాట మీద నమ్మకాన్ని, విశ్వాసాన్ని మనం ఉంచి, మనం ఎప్పుడైతే దైవచిత్తానుసారమైన జీవితాన్ని జీవిస్తూ మనం ప్రార్థన చేస్తామో అప్పుడు మన దేవుడు ఆలకిస్తాడు, మనకు సమాధానాన్ని ఆయన ఇస్తాడు. కానీ దేవుని మీద, మరి దేవుడి దగ్గరే ఉండి మరి దేవుడి మీద నమ్మకం లేకుండా నామకా ప్రార్థన, అందుకని దేవుడు చెప్తున్నాడు, నా చిత్తము ప్రకారంగా నువ్వేదడిగినా అది నీకు ఇస్తాను. నా చిత్తానుసారంగా నువ్వు ఏదడిగినా అది నీకు ఇస్తాను. అడిగే దాంట్లో న్యాయం ఉండాలి మనకి. చాలామంది మన పిల్లల బాగు చేయమని అడుగుతామండి, అది కాదు. కీర్తనల గ్రంథము 112వ అధ్యాయంలో ఉంటుంది, యథార్థవంతుల బిడ్డలను నేను ఆశీర్వదిస్తాను అంటే ఇప్పుడు ఏం అడగాలి మనం? మమ్మల్ని యథార్థవంతులుగా మార్చున్నాయి. దేవుడు చెప్తున్నాడు, యథార్థవంతులకి చీకట్లో నేను వెలుగును పుట్టిస్తాను. అంటే ఇప్పుడు మనకి ఏం కావాలంటే యథార్థత కావాలి. దేవుడు చెప్తున్నాడు, యథార్థవంతుల యొక్క గృహాలు ఎప్పుడూ కూడా ఎలా ఉంటాయంటే సమృద్ధిని కలిగి ఉంటాయి, లేమి లేకుండా ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఇవాళ దేవుడిని మనం అడగాలి, అయ్యా మాకు అది కావాలి ఇది కావాలని అడగవలసిన లేదండి. దేవుడిని మనం అడగాలి, యథార్థమైన హృదయాన్ని మాకు దయచేతండి. అందుకని ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో అంటాడు, నా మాటలు ఎవడైతే శ్రద్ధగా వింటున్నాడో దాని ప్రకారంగా ఎవడైతే బ్రతుకుతున్నాడో వాడి కొండ ఆశ్రయించబడుతుంది, వాడి బుట్ట ఆశ్రయించబడుతుంది, వాడి పొలం ఆశ్రయించబడుతుంది, వాడి ఇల్లుతుండగా ఉత్తుండగా కూడా వాడు ఆశీర్వాదకరంగా ఉంటాడు. అంటే దేవుడు చెప్తున్నాడు, నీకు ఆశీర్వాదం రావాలి, నీ కుటుంబంలో ఆశీర్వాదం రావాలి, నీ కుటుంబంలో దీవెన ఉండాలి, నీ కుటుంబము దీవెనకరమైన జీవితాన్ని కలిగి ఉండాలంటే దేవుడు చెప్తున్నాడు, నీకేముండాలంటే యథార్థమైన మనసు ఉండాలి. అది అడగాలి దేవుణ్ణి మనం, అది అడగాలి భగవంతుణ్ణి. అయ్యా యథార్థమైన మనసు నాకు దయచేయను ఆయన. అయ్యా నీకు లోబడే మనస్సును నాకు దయచే తండ్రి. అయ్యా ద్వితీయోపదేశకాండంలో చెప్తున్నావు, నా మాట ఎవడంటే వాడు ఆశ్రయించబడతాడని, అలా నీ మాట వినగలిగే శక్తిని, అట్టి ఆత్మాభిషేకాన్ని నాకు దయచేయమని దేవుడిని అడగాలి. ఏదో మనం వచ్చాం కదా అని అలా వచ్చేసి ఆదివారం ఎప్పుడూ ఆ గంట మనకు అయిపోతుందా, అమ్మయ్య ఇవాళ ఆదివారం అయిపోయింది కదా అని తెముల్చుకుని ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ మనం లోకంలో మరి లోక సంబంధమైన జీవితాన్ని మనం జీవించినప్పుడు ఏమి చూడలేమంటే దేవుని దీవెనలు చూడలేం, దేవుని ఆశీర్వాదాలు మనం చూడలేం. ఆయన చెప్పినట్లుగా, ఆయన నడవమన్నట్లుగా మనం నడవకుండా, అందుకని 450 మంది బయలు మరి దేవతను ఆరాధించేవాళ్ళు మరి ఏలియా ముందు నిలబడినప్పుడు ఏలియా ధైర్యంతో ఒక్క మాట చెప్తున్నాడు, ఏ దేవుని యందు నేను ఉన్నానో ఆ దేవుని విశ్వాసం బట్టి నేను ప్రార్థన చేస్తున్నాను. వాళ్ళకి ఎవరికీ భయపడలేదండి, ధైర్యంగా ఉన్నాడు. కారణం ఏంటంటే ఏలియా ఎవరు నమ్ముకున్నాడు అంటే దేవుణ్ణి నమ్మేవాడిగా ఉన్నాడు, దేవుణ్ణి విశ్వసించేవాడిగా ఉన్నాడు. ఇవాళ మనం చిన్న కష్టం రాగానే, చిన్న ఇబ్బంది రాగానే ప్రార్థనలు మానేసి అటు ఇటు చూస్తున్నామంటే దానికి కారణం ఏంటండి? కారణం ఏంటి? ఎవరు నమ్మట్లేదు మనం? అన్నయ్య గారిని నమ్ముతాం, అన్నయ్య గారిని నమ్ముతాం, ఇంకా లేకపోతే ఇంకో పాస్టర్ గారు ఎవరన్నా, ఇంకా కొద్దిగా ఎవరన్నా ఇంకో పాస్టర్ గారు ఎవరన్నా ఇలా టచ్ అంటే పడిపోయి పాస్టర్ గారు ఎవరన్నా అనుకోండి, ఆ పాస్టర్ గారిని నమ్ముతాం. ఒకవేళ నాలాంటి వాడు ఎవడైనా ఇది పట్టుకెళ్ళండి అమ్మ మీ ఇంట్లో పెట్టుకోండి, ఇది పట్టుకెళ్తే మీ ఇల్లంతా బాగుపడిపోద్దని చెప్పారు అనుకోండి, పూర్తిగా దాని మీద నమ్మకం పెట్టుకుని అది రూపాయి వాల్యూ చేసిన 1000 రూపాయలు కొనుక్కెళ్ళి మన ఇంట్లో పెట్టుకుంటామండి. కానీ ఎవరు నమ్మండి అంటే మీరు అంటూ ఉండొచ్చు, మేము నమ్ముకోపోతాం ఏంటండి, మేము నమ్ముకుని అప్పుడే 10 సంవత్సరాలు అయిందండి, నేను బొట్టు తీసేసానండి, పట్టీలు తీసేసానండి, మా ఇంటికి వచ్చి చూస్తారేమో ఇంట్లో ఒక్క ఫోటో కూడా ఉండదండి, నేను ఎప్పుడు ఎక్కడా ప్రసాదం తినండి, మరి నిలువుగా దేవుడికి సమర్పించేసుకున్నానండి, నా ఒంటి మీద ఏది పెట్టుకోనండి. అలాగే ఒక ఆవిడ మనం చర్చకొచ్చేవాడిని చూశానండి నేను.
ఒకసారి ప్రార్థనకి వెళ్ళేటప్పటికి 3 పిల్లలు ఇద్దరు కొట్టుకు చచ్చిపోతున్నారండి. పక్కింటి వాళ్ళు ప్రార్థనకి వెళ్ళేటప్పటికి 3 పిల్లలు ఇద్దరు కొట్టేసుకుంటున్నారండి. ఒంటి మీద ఎక్కడ ఆడుకు ఒంటి మీద మన చర్చిలో అలా ఉంటారు, మన చర్చిలో అన్నీ వేసుకుంటారు. మరి ఆవిడ ఎక్కడ దొరికిందో మనకి. ఒంటి మీద ఏమి లేవండి, మొత్తం అన్ని తీసేసింది, తాలిబడి తీసిందండి, మొత్తం అన్ని తీసేసింది, మొత్తం అన్ని సమర్పించి చెవులతో సహా సమర్పించేసుకుందండి. 3 పిల్లలు ఇద్దరు కొట్టేసుకుంటున్నారండి. మొగుడు తాగొచ్చేదో అన్నాడంటండి. ఇంకా పెద్ద యుద్ధం అండి. ఏం చేయట్లేదు ఆవిడ, ఏం చెప్పాడు దేవుడు? ప్రార్థన చేయమన్నాడు. ఆత్మ కోసం ప్రార్థన చేయాలి మనం. దేవుడి మీద నమ్మకాన్ని నుంచి, విశ్వాసం నుంచి నీ వ్యసనాలను మానిపించేవాడని చెప్పాడు. నా గాయాలు నీకు ఆరోగ్యాన్ని ఇస్తాయని చెప్పాడు దేవుడు. మీ వ్యసనాలు నేను భరిస్తానని దేవుడు చెప్పాడు. ఎలాంటి వారినైనా మార్చుతానని దేవుడు చెప్పాడు. అది వదిలేసిందండి. ఆవిడ ప్రయత్నం ఏమైనా సరే దెబ్బలాటెట్టుకుని గొడవ పెట్టుకుని భర్తను మార్చాలనే ప్రయత్నం. మరి దేవుడు నమ్ముకోలేదండి, దేవుడు నమ్ముకుందండి, బాప్తిజం తీసుకుందండి, బొట్టు తీసేసింది, పట్టీలు తీసేసిందండి, అన్నీ తీసేసిందండి. ఇంట్లో ఎలాంటి సుఖము లేదండి. మనిషి అంతా మారిపోయిందండి, హృదయం మారలేదు. ఏం మారలేదండి? మనిషి అంతా మారిపోయిందండి. గెటప్ అంతా మార్చేసింది, క్రైస్తవ గెటప్లోకి వచ్చేసిందండి. కానీ హృదయంలో మార్పు లేదు. ఇవాళ దేవుడి దగ్గర ఉన్న మనము, దేవుని ముందు నిలబడుతున్న మనము, దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్న మనము నమ్మగలుగుతున్నామా దేవుని మాటని? కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు నా దేవుడు చూసుకుంటాడనే ధైర్యాన్ని కలిగి మనం ఉండగలుగుతున్నామా? ప్రార్థన చేయగలుగుతున్నామా? లేకపోతే అక్కడికిక్కడికి పరిగెట్టే వాళ్ళుగా ఉన్నామా? ఎంత వాక్యం విన్నా ఏమన్నా అదే తొంతటి జనం. అన్న ఏం చేసింది? ప్రార్థన చేసుకుంది, బంగారు లాంటి కొడుకుని సంపాదించింది. ఎస్తేరు ప్రార్థన చేసింది, మరి యూదులందరికీ విమోచన తీసుకొచ్చింది. హాగరు ఎడారిలోకి వెళ్ళిన తర్వాత కన్నీరు కారుస్తూ ఉంది. భర్త వదిలేశాడు, అందరూ వదిలేశారు, మరి ఒక్కడే బిడ్డనేసుకుంది. ఆ బిడ్డ కూడా మరి మరణాపాయ స్థితిలో దాహంతో చనిపోయి వాడుకున్నప్పుడు హాగరు ఏం చేస్తూ ఉందంటే కన్నీరు కారుస్తూ ఉంది, ప్రార్థన చేస్తూ ఉంది. అందుకని ఆవిడ పెట్టిందంటండి, చూచుచున్న దేవుడు, నన్ను చూస్తున్నవాడు, నా మొరాలకిస్తున్నవాడు, నా కన్నీటిని చూస్తున్న దేవుడు. అబ్రహాం ఇచ్చాడా? అందుకని మన పెద్దోళ్ళు అంటారు దేవుడు ఇవ్వాలి, దరిద్రం తీరిపోవాలన్నాడు. తల్లిదండ్రులు ఇచ్చిన ఎంత ఇస్తారండి? అబ్రహాం గారు 2 బాటిల్ నిండా, 2 తిత్తుల నిండగా నూలు పోసాడంటండి. మరి బంగారం ఇచ్చాడో ఏమిచ్చాడో అన్నీ చాగర్నిచ్చి పంపించాడండి. కొద్ది దూరం వెళ్ళింది, 4 రోజులు వెళ్ళింది, 3 రోజులు వెళ్ళింది. వెళ్ళిన తర్వాత నీరు మొత్తం అయిపోయిందండి. మరి డబ్బు ఇచ్చాడో ఏమిచ్చాడో ఏమున్నదో ఆవిడ దగ్గర, మొత్తం అంతా అయిపోయిందండి. పిల్లోడు ప్రాణం పోయే స్థితికి వచ్చాడు. అక్కడ కనపడ్డ దేవుడు చెప్తున్నాడు, అమ్మా నువ్వు దుఃఖించుకో, నీ కుమారుని నేను రాజును చేయబోతున్నాను. 12 రాజ్యాల మీద నీ కుమారుడిని రాజును చేయబోతున్నాను. రాజులో నీ కుమారుడిని నేను ఆశీర్వదిస్తున్నాను. ఇవాళకి గల్ఫ్ దేశాలు మనం వెళ్ళినప్పుడు వాళ్ళు ఇంకా రాస పరిపాలన చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ ఎవరండి? హాగర్ యొక్క సంతానం. ఇవాళకి చాలామంది వెళ్తూ ఉంటారండి, మక్కా అక్కడికి వెళ్తూ ఉంటారు. అక్కడ ఏంటంటే హాగర్కి దేవుడు ఎక్కడైతే కనపడి నీరిచ్చాడో ఇవాళకి అక్కడ నీటి ఓట అలా కనపడతానే ఉందంటండి. అబ్రహాం గారు ఇచ్చిన నీళ్లు 2 రోజులు వచ్చినాయి, 3 రోజులు వచ్చినాయి, 4 రోజులు వచ్చినాయి అండి. కానీ దేవుని ఆశీర్వాదం నేను ఏం చేస్తాంటే కలకాలము నువ్వు దీవెనకరంగా ఉండేలాగా. హామాను గారు చంపేయాలనుకున్నప్పుడు ఎప్పుడైతే ఎస్తేరు ప్రార్థన చేయడం ప్రారంభించిందో ఆ దేశంలో ఇజ్రాయిల్ యూదులందరూ కూడా వర్ధిల్లుతూ ఉన్నారో, ఆశీర్వదించబడతా ఉన్నారో, ఆ దేశంలో ప్రధానులుగా హెచ్చించబడ్డారు. దానికి గల కారణము యాకోబు పత్రికలో దేవుడు చెప్తున్నాడు, నీకు శోధన కాలములో నువ్వు ప్రార్థన చేసేవాడిగా, ప్రార్థన విడిచిపెట్టి అక్కడికి ఇక్కడికి పరిగెట్టి నాలాంటి వారి సొల్లు కౌర్లు మీరు నమ్ముతాం వల్ల ఎలాంటి ఉపకారం ఉండదు. ఎస్తేరు ప్రార్థన చేసింది, విజయాన్ని సంపాదించింది.
దావీదు చెప్తున్నాడు, నా భయాల్లోంచి, నా కష్టాల్లోంచి, నా ఇబ్బందుల్లోంచి, నా శోధనలోంచి తప్పించేవాడు నా దేవుడు. నేను ప్రార్థన చేయగా ఉత్తరం ఇచ్చేవాడు నా దేవుడు. ఎప్పుడైతే నువ్వు నీతిమంతుడిగా ఉంటావో, నీతిమంతుడు అంటే ఏంటండి? అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికే నీతిగా ఎంచబడిను. ఏ విధంగా నమ్మాడు? ఏ విధంగా అండి? ఇప్పుడు మీరు అంటారు మేము కూడా దేవుడిని నమ్మేసుకున్నామండి అని. ఏ విధంగా? దేవుడు మాట, ప్రతి మాట నమ్మాడండి. వాక్యమే శరీరధారే మన మధ్యన సంచారం చేస్తుంది కాబట్టి వాక్యాన్ని నువ్వు ఎప్పుడైతే విశ్వసించగలుగుతావో, వాక్యాన్ని నువ్వు ఎప్పుడైతే నమ్మగలుగుతావో, అందుకని మత్తయి సువార్త 5వ అధ్యాయంలో దేవుడు చెప్పాడు, దీన మనస్సు గలవాడు ధన్యుడు, వాడు దేవుడు రాజ్యాన్ని చూస్తాడు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవాడు ధన్యుడు, వాడికి దేవుడు చెప్తున్నాడు, వాడి దుఃఖము నుంచి దేవుడు తీసివేస్తాడంట. ఇలా దేని కొరకు నువ్వు ఆకలి దప్పులు కలిగి ఉన్నావు? దేనికోసం ఆశపడతా ఉన్నావు? దేనికోసం ప్రయాణం పడుతూ ఉన్నావు? దేనికోసం ప్రయాసపడతా ఉన్నావు? ఒక క్రైస్తవుడైన వాడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని బైబిల్లో చోటని దేవుడు అంటాడు, నా పేరు అక్కడ ఉంది, ఎక్కడుందని, ఎక్కడుంది, అక్కడ ఉందని గొప్పగా చెప్పుకోకు. ఒకవేళ జీవగ్రంథంలో నీ పేరు లేకపోతే నువ్వు వ్యర్థుడివే. జీవగ్రంథంలో నీ పేరుంటే సంతోషించు. ఎందుకంటే పరలోక రాజ్యం వెళ్ళాలి, దేవుడి సన్నిధిలోకి వెళ్ళాలి, స్థిర నివాసంలో మనము సంతోషకరమైన జీవితాన్ని జీవించాలంటే దేవుడు చెప్తున్నాడు, ఆయన గ్రంథములో మన పేరు, ఎవరి పేర్లు ఉంటాయండి? నీతిమంతుల యొక్క పేర్లు. శ్రమ దినాల్లో, మరి కష్ట దినాల్లో క్రీస్తు యేసు ప్రభువు యొక్క రక్తంలో, గొర్రెపిల్ల యొక్క రక్తంలో కడగబడి శ్రమల్లో, ఇబ్బందుల్లో మరి క్రీస్తు కోసం ఎవరైతే నిలబడి ఉంటారో, ఎవరికోతే ప్రయాసపడతా ఉంటారో, అందుకని యేసు ప్రభు వారి కోసం చెప్తున్నాడు, ఈ లోకంలో మానవ శరీరంలో అతున్నప్పుడు కష్టంలో, ఇబ్బందిలో యెహోవా యందు భయభక్తులు గలవాడిగా ఉండుట వలన అతను మరి ఆదాముని మొదటి ఆదాము, యేసు ప్రభు వారు రెండో ఆదాము అంటామండి. మరి మొదటి ఆదాము అంగీకరించబడబోతానికి, మొదటి ఆదాము దేవుని కృప పొందుకోలేకపోతానికి గల కారణము, మొదటి ఆదాము ఆజ్ఞాతిక్రమం, దేవుని యొక్క మాటను విడిచిపెట్టి పాపం ఎప్పుడైతే చేయటం ప్రారంభించాడో, మరి ఆదాము కుటుంబంలో శాపము రావటం ప్రారంభించింది. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు చెప్తున్నాడు, నీ భయములన్నిటిలో నుండి యాకోబు నువ్వు భయపడకో, ఇజ్రాయేలు నువ్వు భయపడకో, నువ్వు నా సొత్తు, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, నేను నిన్ను విడవను, ఎడబాయనని దేవుడు చెప్తున్నాడు. కానీ మనం అనుకుంటూ ఉంటాం దేవుడు మనతో ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అనుకుంటూ ఉంటామండి. ఎక్కడ ఉంటాడండి? మన దేహమే. ఇప్పుడు చర్చిలో ఉంటాడా? మీ అందరి నమ్మకం కదా ఇప్పుడు చర్చికి వచ్చారంటే కారణం ఏంటి? ఇక్కడ దేవుడు ఉన్నాడనే నమ్మకంతో మనం ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు అక్కడికి వెళ్తే అక్కడ దేవుడు ఉన్నాడో, దేవుడు మనతో మాట్లాడతాడో, లేదా దేవుడు మనల్ని దీవిస్తాడో, అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకుందా దేవుడు మనల్ని బాగు చేస్తాడో, అక్కడ దేవుడు ఉన్నాడని మనం వస్తాం. మరి దేవుడు చెప్తున్నాడు, నీ దేహమే దేవుని యొక్క ఆలయము, దాన్ని ఎప్పుడైతే పవిత్రంగా ఉంచుతావో, దాన్ని ఎప్పుడైతే శుభ్రంగా ఉంచుతావో, దాన్ని ఎప్పుడైతే దేవుని కోసం ప్రతిష్ఠిస్తావో, దాన్ని ఎప్పుడైతే దేవుని కోసమో నువ్వు బ్రతికేలా నువ్వు చేస్తావో, అక్కడ ఎవరుంటారండి? నివాసమై దేవుడే ఉంటాడు. ఎప్పుడైతే ఆయన నీలో నివాసం అవుతాడో, అందుకని ప్రకటన గ్రంథంలో అంటాడు, నీ హృదయం అనే తలుపు దగ్గర నేను తడతా ఉన్నాను, వాక్యం అనే ఖడ్గంతో నువ్వు తీస్తావా, నేను లోపలికే వస్తాను, నీతో పాటు కూర్చుని నేను విందు చేస్తాను. కాబట్టి దేవుడు మనతో పాటు ఉండాలి, మనలో ఉండాలి, మనకు సహకారంగా ఉండాలి. మనల్ని విడిచిపెట్టేవాడిగా ఉండకూడదంటే మన దేహం అనే ఆలయాన్ని మనం ఏం చేయాలంటే ఎప్పుడు శుభ్రం చేసుకునేవారిగా. దేంతో శుభ్రం చేయాలండి? దేంతో? ఇప్పుడు మీరు వెళ్ళిపోయిన తర్వాత చర్చ్ అంతా శుభ్రం కడిగేస్తారండి. మా వాళ్ళ దగ్గర ఏముంటుందండి? సర్పాయిల్ ఉంటుంది, సర్ప్ ఉంటుంది. మీరు వెళ్ళిపోగానే, భోజనాలు అయిపోగానే ఇదంతా మొత్తం సర్ప్ నీళ్ళు చల్లేసి శుభ్రంగా కడిగేస్తారు. మీరు తెల్లారి వచ్చేటికి మళ్ళీ ఇదంతా కూడా నీట్గా ఉంటుందండి. దేవుడు చెప్తున్నాడు, నా వాక్యము చాకలవాణి. దేవుని వాక్యం ఏంటండి? చాకలవాణి సబ్బు లాంటిదంటండి. దేంతో శుభ్రం చేసుకోవాలి? నీ దేహాన్ని దేంతో శుభ్రం చేసుకోవాలి? నీ ఆలయాన్ని దేంతో శుభ్రం చేసుకోవాలి? దేనివల్ల నీ ఆలయము శుభ్రపరచబడుతుంది? నీలో ఉన్న మలినము, నీలో ఉన్న మురుకు, నీలో ఉన్న సమస్త దుర్గుణము
దేనివల్ల పోతుందంటే దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నా వాక్యము చాకలవాణి సబ్బు లాంటిది. ఎప్పుడైతే మరి ఆ సబ్బుతో మరి నిన్ను నువ్వు శుభ్రం చేసుకుంటావో, వాక్యముతో ఎప్పుడైతే నిన్ను నువ్వు కడుక్కుంటావో, వాక్యముతో ఎప్పుడైతే నిన్ను నువ్వు సరి చేసుకుంటావో, అందుకని దేవుడు చెప్పాడు, దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ఏమవుతాడంటండి, ఆకువాడకు చెట్టువాడు నాటపడతాడంట. అందుకని దేవుడు మరి త్రోవపడ్డ విత్తనాల కోసం వాటి కోసం చెప్పినప్పుడు దేవుడు చెప్పాడు, ఏ విత్తనం ఆశ్రయించబడుతుందంటే ఎవడైతే వాక్యాన్ని శ్రద్ధగా విని దాన్ని అవలంబించి దాని ప్రకారంగా బ్రతకాలని ఎవడైతే ఆశపడుతున్నాడో వాడు 30 60 100 ఆశ్రయించబడతాడు. మరి అదే దేవుడు చెప్పాడు, ఒక ఉదాహరణ చెప్తూ దేవుడు చెప్పాడు, ఇసుకలో కట్టబడ్డ ఇల్లు ఎలా ఉంటుంది, మరి కొండమే కట్టబడ్డ ఇల్లు ఎలా ఉంటుంది అన్నప్పుడు దేవుడు చెప్పాడు, కొండమే కట్టబడ్డవాడు దేని మీద అండి, వాక్యం మీద కట్టబడ్డవాడు కొండమే కట్టబడ్డవాడిగా ఉంటాడంట. మరి దానికి శోధనలు రావా కానీ కొండ కరుగుతుందండి, బెదురుతుందా, అదురుతుందా, పడిపోతుందా? అదే ఒకవేళ ఇసుక మీద మనం ఎత్తుగా వేసి ఇసుక మీద ఇల్లేసామనుకోండి, ఏమవుతుంది, రోజు రోజుకి అది విస్తారమైన వర్షం కూడగా మన ఇల్లంతా కూలిపోద్ది. అదే ఒక కొండ మీద మనం నిర్మించామంటే దేవుడు చెప్తున్నాడు, వాడు ఎవడన్నప్పుడు వాక్యాన్ని శ్రద్ధగా అయిని వాక్యానుసారమైన జీవితం జీవించేవాడు ఒక కొండ మీద కట్టబడ్డ ఇంటివాడిలాగా, వాడికి చలనం ఉండదు, వాడికి కష్టం రావచ్చు, ఇబ్బంది రావచ్చు, శోధన రావచ్చు, అనేకమైన సమస్యలు రావచ్చు. ఈరోజు మనం చాలామంది పడిపోతానికి, చాలామంది దేవుని వైపు చూడలేకపోతానికి, చాలామంది విజయాలు చూడలేకపోతానికి గల కారణము మన ఇసుకనే పునాది వేసుకుని దేవుని వాక్యం మీద పునాది వేసుకోకుండా నాలాంటి వాళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళ మీద మనం పునాదులు వేసుకుని ఎవరి మీద వేసుకోవాలండి? అందుకని పేతురు చెప్తున్నాడు, ఇది చేస్తానికి నాలో శక్తి లేదు, కానీ విశ్వాసమును బట్టి యేసు నామంలో మాత్రమే ఈ కుంటివాడు నడుస్తూ ఉన్నాడు. కాబట్టి ఎప్పుడైతే నువ్వు విశ్వాసంతో పేతురులాగా దేవుడి మీద నమ్మకాన్ని ఉంచి, అందుకనే పేతురుకి చెప్పాడు దేవుడు, ఇదిగో పేతురు, నీ మీద నా సంఘాన్ని నిర్మిస్తా ఉన్నాను, ఇదిగో పరలోకపు భూలోకపు పాతాళపు తాళపు నీ ఉన్నాయి, నువ్వు దేన్ని నిప్పుతావో అది ఎలా చెప్పాలి? ప్రార్థనతో. ఎలా చెప్పాలండి? ప్రార్థనతో చెప్పాలి. అందుకని అన్నాడు దేవుడు, నువ్వు ప్రార్థన చేయగా నేను ఆలకించేవాడిగా ఉంటాను, నువ్వు దేన్ని బంధిస్తావో అది బంధించబడుతుందని దేవుడు చెప్తున్నాడు. కానీ ఆ విశ్వాసం మనకే, ఏ విశ్వాసం? ఆ విశ్వాసం మనకు ఉండదు. దేవుడిని నమ్ముకుంటాం అనగానే మనకు ప్రశ్నలు. ఏం ప్రశ్నలన్నీ? దేవుడిని నమ్ముకున్నాం కాబట్టి ఈ కాంతి మనం ఏం చెయ్యాలి? దేవుడిని నమ్ముకుంటే బొట్టు తీసేయాలా? దేవుడిని నమ్ముకుంటే బాప్తిసం తీసుకోవాలా? మరి దేవుడిని నమ్ముకుంటే మరి పట్టీలు తీసేయాలా? దేవుడిని నమ్ముకుంటే చర్చికి వెళ్ళాలా? దేవుడిని నమ్ముకుంటే ఇలా చేయాలా అలా చేయాలా అంటామండి. కానీ అబ్రహాము కోసం దేవుడు చెప్తున్నాడు, ఇదిగో అబ్రహాము దేవుడిని నమ్మెను, అది అతనికి నీతిగా. నువ్వు నీతిమంతుడిగా యథార్థవంతుడిగా మార్చబడాలంటే దేవుణ్ణి నమ్మాలి. దేవుడిని నమ్ముతామంటే దేవుడు చెప్తున్నాడు, వాక్యాన్ని నమ్మాలి, దేవుడి మాటలు నమ్మాలి. ఆయన వాక్యమే మనకు మార్గం, ఆయన వాక్యమే మనకు సత్యం. అందుకని దేవుడు చెప్పాడు, ఎవరో దావి చెప్తున్నాడు, అవి నా పాదాలకు దీపంలో ఉన్నాయి, నా మెడలో హారంగా ఉన్నాయి. ఇంకా చెప్తున్నాడు, జుంటి తేనె దారుల కన్నా కూడా నాకు అవి నచ్చవండి మనకి. నేను వచ్చి చుచ్చు 7 వారాలు నీ ఇంట్లో ప్రార్థన పెడితే ఏదో అయిపోద్దంటే, అమ్మా మీ అత్తగారి జోలికి వెళ్ళకమ్మా, ఎంతకాలం చూసేవో లేదో, పోన్లే ముసలావిడి, ఆవిడ ప్రేమగా చూడమ్మా, దేవుడు ఎలా చెప్తున్నాడు కాబట్టి నువ్వు ఈ కానించి మీ అత్తగారిని ఒక్క మాట కూడా నువ్వు అనకమ్మా, పోనీ ఆవిడ అంటే అంత పెద్ద ఆవిడి, నువ్వు భరించమ్మా అన్నావు అనుకోండి, అది మనకు నచ్చదండి, అది మనకు నచ్చదు. నువ్వు 3 వారాలు రామ్మా, నీకెందుకు మీ అత్తగారు చచ్చిపోద్దని అనుకోండి, ఆహా ఆ మాట చాలా బాగుంటుందండి. 3 వారాలకు అది 7 వారాలని వచ్చేస్తావు నువ్వు. కానీ మీ అత్తగారిని ప్రేమించు. అమ్మ తప్పు తల్లి, మనం ఎలా ఉండకూడదు, తిరుగుబాటుతనం ఉండకూడదు. దేవుడు చెప్తున్నాడు, భర్తను గౌరవించమని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి తిరుగుబాటుతనం మన దగ్గర ఉండకూడదు. ఈ మాట మనకే. నీ కుటుంబంలో ఆశీర్వాదం కావాలి, నీ కుటుంబంలో దీవెన కావాలి. ఒకవేళ నువ్వు అనుకుంటూ ఉండొచ్చు,
అయ్యా మీరు ఎలా అంటున్నారు, ఇలా చెప్తున్నారు, మేము మరి ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నయ్య గారి చర్చకు వచ్చిన తర్వాత మేము స్లాబ్ వేసామండి, మరి స్లాబ్ పైన మరి స్తంభాలు వేసి వదిలేసాం, మరి ఇంకో 4 సంవత్సరాల తర్వాత పైన ఇంకో స్లాబ్ వేస్తామండి, మేము ప్రార్థన చేస్తున్నాం. అన్నయ్య గారి చర్చకు వచ్చిన తర్వాత మేము మరి ఇలాగ ఏమి లేకుండా ఉండే వాళ్ళం, మోటార్ సైకిల్ కొనుక్కున్నామండి, 3 చీరలు కొనుక్కున్నామండి. కొనుక్కోవచ్చు నువ్వు. ఎందుకంటే ఇజ్రాయేలు మరి ఎక్కడికి వెళ్ళారండి? ఎడారిలోకి వెళ్ళారు. 40 సంవత్సరాలు పోషించబడతా ఉన్నారు, మన్నా తింటా ఉన్నారు. 40 సంవత్సరాలు మరి రాత్రి నుంచి వచ్చిన నీరు తాగుతూ ఉన్నారు. వారు ప్రార్థన చేయగా దేవుడు పూరేడు పెట్టలు పంపించాడు. వారు ప్రార్థన చేయగా మన్నా కుమ్మరించబడ్డది. ఆఖరిని మనం చూస్తే పాలు తేనెలు ప్రపంచ దేశంలో ఒక్కడు కూడా లేడండి. ఏం లేదు, వారికే ఏం లేదు, విశ్వాసం లేదండి, సణుగుతూ ఉన్నారు. చిన్న చిన్న ప్రార్థనలు, లోక సంబంధమైన ప్రార్థనలు. పాములు కరుతుంటే ఒక ప్రార్థన చేశారండి, కరువు వచ్చినప్పుడు ఒక ప్రార్థన చేశారు, ఆహారం లేకపోతే ఒక ప్రార్థన చేశారు, కడుపు నిండిన తర్వాత ఒక ప్రార్థన చేశారు. మరి వాళ్ళకి ఏం దొరకలేదంటే దొరుకుతూ ఉన్నాయండి. యేసుప్రభు వారితో వెళ్తున్నాను చెప్పు, యేసుప్రభు వారి శిష్యులు కూడా రొట్టెలు దొరుకుతున్నాయి, యేసుప్రభు వారి శిష్యులు కూడా ఆహారం దొరుకుతుంది, యేసుప్రభు వారి శిష్యులు కూడా ఘనత దొరుకుతుంది. ఎందుకంటే పలానా యేసయ్య శిష్యులు అనగానే అందరూ గౌరవం ఉన్నారు. యేసయ్య దగ్గరికి వెళ్ళాలంటే మరి గౌరవం దొరుకుతుంది కదండి, మరి ఒక వ్యక్తి కావాలి కదా, గౌరవం దొరుకుతూ ఉంది. కానీ అంతిమంగా మనం చూసినప్పుడు, చివరిగా మనం చూసినప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు ఏమైపోయారంటే వారు పాలు తేనెలు ప్రపంచ దేశంలో 6 లక్షల మంది కాలబలంలో ఒక్కడు కూడా లోపల ప్రవేశించలేదండి. 2 మాత్రం వెళ్ళారు. యెహోషువ కాలేబులు 2 మాత్రం వెళ్ళారు. వారి కోసం బైబిల్ చెప్తున్న సాక్ష్యము, యెహోషువ ఎవరు ఆరాధించినా ఆరాధించకపోయినా నేను నా కుటుంబం దేవుడిని ఆరాధిస్తామని ధైర్యంగా చెప్పినాడు యెహోషువ. 2వ వాడి కోసం దేవుడు చెప్తున్నాడు, ఇదిగో పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో కాలేబు నన్ను ఆరాధించేవాడిగా ఉన్నాడు. ఎవరు వెళ్ళారండి? ఒకడు దేవుడి మీద ఆధారపడ్డవాడు వెళ్ళాడు, 2వ వాడు పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో దేవుడి మీద ఆధారపడి దేవుడిని స్తుతించి ఆరాధించే కాలేబులకి 2 మాత్రమే స్థానము. వాళ్ళు అంటూ ఉండొచ్చు, దేవుడిని నమ్ముకున్నాను, నాకేది మరి మంచి పిల్లలు నెట్టింది, దేవుడిని నమ్ముకున్నాను, ఇల్లు కట్టుకున్నాను, దేవుడిని నమ్ముకున్నాను, మగపిల్లలు పుట్టాడు, ఇలాంటి యదవశోదంతో చెప్తాం వల్ల నీకు ఎలాంటి ఉపకారం ఉండదు. ఇంకా అలా ఉన్నంతకాలం అలా ఉంటే అంతిమంగా రేపొద్దున పాతాళంలో మన జీవితం కనపడుతుంది. దేవుడు చెప్తున్న ఆ నిత్యానందంలో, ఆ సంతోషంలో అబ్రహాముని మనందరూ ఎలా లెక్కెత్తామంటే ఓ పిచ్చోళ్ళ లెక్కెత్తాం. అబ్రహాముని ఎలా లెక్కెత్తామంటే ఏదో కొద్దిగా ఆశ్రయించి పడిపోయిన వాళ్ళుగా లెక్కెత్తాం. హెబ్రీ పత్రికలో చెప్తున్నాడు, అబ్రహాం కోసం చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు, పునాదులు గల పట్టణం కోసము. దేనికోసం వేస్తున్నాడంటండి? పునాదులు గల పట్టణం కోసం. నేను పరలోక రాజ్యం వెళ్ళాలని ఈ లోకంలో ఎలా ఉన్నాడండి? ఒక గుడారంలో బ్రతుకుతున్న వాడిగా. ఈ లోకానికి నాకు సంబంధం లేదు, ఒకరోజు నేను ఒక స్థిర నివాసంలోకి వెళ్ళిపోతాను. ఎక్కడికంటే దేవుడు చెప్తున్నా ఆ పరమేశ్వరంలోకి, పునాదులు గల పట్టణంలో నేను నివసించేవాడిగా ఉంటానని దానికోసం వేచించేవాడిగా. అలా అబ్రహాము అనగానే మరి ఏమి లేకుండా వచ్చాడు, బాగుపడిపోయాడని ఒక్క మాట ఒకటి గుర్తొస్తుందండి మనకి. వాటిలన్నిటిని వదిలిపెట్టాడండి అబ్రహాం. ఎట్లా వదిలిపెట్టాడు? ఆస్తిని వదిలిపెట్టాడు, బిడ్డలను వదిలిపెట్టాడు, అన్నీ వదిలిపెట్టాడు. వేచిస్తూ ఉన్నాడంటండి. ఈ లోకంలో ఎలా బతుకుతున్నాడంటండి? ఒక మరి గుడారంలో ఒక పరదేశిలాగా బ్రతుకుతున్నాడంట. దేనికోసం నువ్వు బ్రతుకుతున్నావయ్యా అబ్రహాం అంటే చెప్తున్నాడు, ఇదిగో పునాదులు గల పట్టణం కోసము నేను వేచిస్తూ ఉన్నాను. మరి క్రైస్తవుని యొక్క నిరీక్షణ ఎలా ఉంది? దేనికోసం నువ్వు బ్రతుకుతూ ఉన్నావు? దేనికోసం నువ్వు జీవిస్తూ ఉన్నావు? దేనికోసం నువ్వు నడుస్తూ ఉన్నావు? లోక సంబంధమైన ఆశీర్వాదాల కోసము, లోక సంబంధమైన దీవెనల కోసము ఇంకా నువ్వు ప్రార్థన చేసేవాడిగా ఉంటే, ఒక రోజున ఇజ్రాయిల్ ఎలా అయితే మరి ఎడారిలో రాలిపోయారో అలా రాలిపోయే జీవితం మనకు ఉంటుంది. కానీ ఎప్పుడైతే నువ్వు దేవుడికి నీ జీవితాన్ని సమర్పించుకుంటావో, దేవుడిని నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో, అందుకని యెహోషువ అన్నాడు, ఎవరు ఆరాధించుకున్నా నేను నా కుటుంబము ఎవరిని ఆరాధిస్తామంటే నా దేవాతి దేవుణ్ణి ఆరాధిస్తాం. అడగాలి దేవుణ్ణి మనం, అయ్యా యెహోషువకున్న లాంటి హృదయాన్ని, యెహోషువ లాంటి కుటుంబాన్ని నేను నా కుటుంబము నీ సన్నిధిలో నీతిగా యథార్థంగా బ్రతికే జీవితాన్ని మాకు దయచేయను ఆయన. అందుకని దావీదు అంటున్నాడు, ఆపత్కాలంలో నేను మొరపెట్టగా నా దేవుడు నాకు ఉత్తరాన్ని ఇస్తాడు. నాకు కలిగిన భయాలన్నిటిలో నుండి ఎవరు తప్పిస్తారంటండి?
దేవుడే. మరి యాకోబు భయాల్ని ఎవరు తప్పించాడు? దేవుడే తప్పించాడు. మరి మనం చూస్తే బైబిల్లో మరి అనేక మందికి వచ్చిన కష్టాల్లోంచి, ఇబ్బందుల్లోంచి ఎవరు తప్పించారంటే దేవుడే తప్పించేవాడిగా ఉన్నాడు. కాబట్టి మన నిరీక్షణ, మన నమ్మకము ఎవరి మీద పెట్టుకోవాలండి? దేవుడి మీద పెట్టుకోవాలి. దేవుడు అంటే ఏంటి? సిలువ, బాలయేస, లేకపోతే ఆ సిలువ మీద వేలాడుతున్న స్వరూపమా? ఎవరండి దేవుడు? వాక్యమే దేవుడు. నువ్వు ఎప్పుడైతే వాక్యాన్ని నమ్ముతావో, వాక్యాన్ని నువ్వు విశ్వసించుతావో, ఎవరు నమ్మినట్టు? ఎవరినండి? దేవుణ్ణి నమ్మినట్టు. అందుకని చెప్తున్నాడు దేవుడు. ఎవరంటండి? అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడును. నీతిమంతుల యొక్క ప్రార్థన ఎవరు ఆలకిస్తారంటండి? దేవుడు ఆలకించి సమాధానం ఇస్తారంట. కాబట్టి మనందరికీ కూడా అబ్రహాములాగా దేవుడు నమ్మే హృదయాన్ని, మనసును దేవుడిచ్చి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. వారందరూ ఆశీర్వాదకరంగా ఉంటారని దేవుడు చెప్తున్నాడు. నా మాట వినని వారికి ఈ లోకంలో శాపం ఉంటుందని దేవుడు చెప్తున్నాడు. మరి ఈ లోక భయాల నుంచి మనల్ని తప్పించేవాడు ఎవడు? లోకంలో ఉన్న సమస్యల నుంచి, భయాల నుంచి విడిపించబడాలి అంటే ఇదిగో దావీదు చెప్తున్నాడు, నా ఆపత్కాలంలో నేను మొరపెట్టగా నా దేవుడు నా మొర ఆలకిస్తా ఉన్నాడు. నాకున్న భయాలన్నిట్లో నుంచి దేవుడు నన్ను రక్షించేవాడిగా ఉన్నాడు. ఎవరి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడన్నప్పుడు దేవుడు చెప్తున్నాడు, నీతిమంతుల యొక్క మొర నేను ఆలకిస్తా. మరి దేవుడి సందు నువ్వు ఎలా ఉన్నావు? ఇదిగో అబ్రహాం కోసం దేవుడు చెప్తున్నాడు, ఇదిగో అబ్రహాము దేవుడిని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాముని విడిచిపెట్టమంటున్నప్పుడు తన జీవితంలో ఉన్న విగ్రహారాధన విడిచిపెట్టాడు, లోక సంబంధమైన జీవితాన్ని విడిచిపెట్టాడు. ఇవాళ నీలో ఉన్న కోపాన్ని విడిచిపెట్టగలుగుతున్నావా? నీలో ఉన్న అసూయను విడిచిపెట్టగలుగుతున్నావా? నీలో ఉన్న లోక సంబంధమైన క్రియలను? మరి దేవుణ్ణి నమ్మటం అంటే ఏంటి? కేవలము బాప్తిజం తీసుకుంటాం, దేవుడి గుడికి వెళ్తామవుతే మాత్రము. అందుకని యోహాను గారు అన్నాడు, అయ్యో సర్ప సంతానమా, మీకు బాప్తిజమా? మారు మనసు లేని మీకు బాప్తిజమా? మీకెందుకు బాప్తిజం అని అడుగుతా ఉన్నాడు. కాబట్టి ఒకవేళ దేవుడి సన్నిధిలో ఒకవేళ ఇంకా బాప్తిజం తీసుకుని ఒక సర్ప సంతానంలో ఒకవేళ జీవిస్తూ ఉన్నావేమో, మారు మనసు లేని జీవితాన్ని జీవిస్తూ ఉన్నావేమో, దేవుడి మీద ఆనుకోలేని జీవితాన్ని జీవిస్తూ ఉన్నావేమో. అడిగి ఇవాళ దేవుడిని అడుగు, ఇచ్చే దేవుడు. అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తెరవబడును, మీ ప్రార్థన నేను ఆలకిస్తానని దేవుడు చెప్తున్నాడు. ఇవాళ దేవుడిని అడుగు, అయ్యా అబ్రహాములాగా సంపూర్ణంగా నిన్ను నమ్మే శక్తి నాకు దయచేత. నీ బిడ్డలు బాగోవాలనుకున్నావా? నీ కుటుంబం బాగోవాలనుకున్నావా? అడుగు, దేవుడిని అడుగు. దేవుడు చెప్తున్నాడు, యథార్థవంతుల సంతతి వారు ఆశీర్వాదకరంగా ఉంటారు. యథార్థవంతుల సంతతి వారు కలిమియు లేమియు సమృద్ధిని కలిగి ఉంటారని దేవుడు చెప్తున్నాడు. నీ బిడ్డలు బాగోవాలనుకుంటున్నావా? దేవుడిని అడుగు, నాకు యథార్థతను ఇమ్మని అడుగు. ఆపత్కాలంలో దేవుడితో నీకు కావాలనుకుంటున్నావా? దేవుడు చెప్తున్నాడు, యథార్థవంతులకి చీకట్లో వెలుగు పడుతుందని దేవుడు చెప్తున్నాడు. యథార్థవంతుల కోసము లోకమంతా నా కన్ను సంచారం చేస్తుందని దేవుడు చెప్తున్నాడు. ఎంతకాలం దేవుడి సన్నిధిలో యథార్థంగా బతకలేకపోతున్నావు లేదు? ఎంతకాలం ఒకవేళ దేవుడి సన్నిధిలో నమ్మకంగా ఒకవేళ నువ్వు లేకపోతే ఇవాళ దేవుడిని అడుగు. ఇచ్చే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. గుడ్డి వాళ్ళిద్దరు అడుగుతున్నారు, అయ్యో దావీదు కుమారుడా మమ్మల్ని దాటిపోకయ్యా.
మమ్మల్ని విడిచిపెట్టకయ్యా. అడిగియాల దేవుణ్ణి. యాకోబు అడుగుతూ ఉన్నాడు, నడుము మీద దెబ్బ తగిలిన అడుగుతూ ఉన్నాడు. రాత్రి తెల్లవారులు దేవుడితో పోరాడుతూ ఉన్నాడు. ఎస్తేరు 3 దినాలు ఉపవాసం ఉండి దేవుడి దగ్గర పోరాడుతూ ఉంది. యూదుల యొక్క రక్షణ కొరకు దేవుడి దగ్గర పోరాడుతూ ఉంది. ఒకవేళ ఎంతకాలం నీ కుటుంబం సంపూర్ణంగా మారకపోతే ఇవాళ దేవుడిని అడుగు, ఎస్తేరు లాగా ప్రార్థన చేసే శక్తిని నాకు దయచేయండి అయ్యా. అబ్రహాము లాగా నిన్ను నమ్మే మనస్సును నాకు దయచేతండి అయ్యా. నీ సన్నిధిలో యథార్థమైన జీవితాన్ని నాకు దయచేయండి. ఇజ్రాయెల్ లాగా మోసకరమైన ప్రార్థన చేయొద్దు. ఇజ్రాయెల్ చెప్తున్నారు, ఐగుప్తు దేశంలో ఉండగానే బాగుంది, అక్కడ ఉన్న కీరకాయలే బాగున్నాయి, అక్కడ ఉన్న ఉల్లిగడ్డలే బాగున్నాయి అంటూ ఉన్నారు. అలా లోక సంబంధమైన ధనం కోసము, పేరు కోసము పాకులాడుతూ ఉన్నావేమో. ఇవాళ దేవుణ్ణి అడుగు, ఎవరు ఆరాధించినా ఆరాధించకపోయినా, అయ్యా నేను నా కుటుంబం నిన్ను ఆరాధించాలి తండ్రి. ఏమున్నా లేకపోయినా యేసయ్యా నువ్వు నాకు కావాలి తండ్రి. అపోస్తలుడు పౌలులా చెప్పు, అది మరణమైన జీవమైన నేను క్రీస్తు కోసమే బ్రతుకుతానని చెప్పు. ఎంతకాలము వాక్యానుసారమైన జీవితం లేకుండా లోక సంబంధమైన వాటి కోసం ప్రార్థన చేస్తా ఉంటే ఇవాళ అడుగు, అయ్యా దివారాత్రులు దాన్ని ధ్యానించే మనస్సు నాకు దయచేయండి అయ్యా. వాక్యం అనే బండ మీద నా కుటుంబాన్ని కట్టుకునే శక్తిని నాకు దయచేయండి ఆయన. అట్టి ఆత్మాభిషేకాన్ని నా మీద కుమరింపు చేయండి ఆయన. అడగండి దేవుణ్ణి, ఇచ్చే దేవుడు. ఎవరు ఫలిస్తారు, ఎవరు ఆశ్చర్యపడతారని దేవుడు చెప్తాడు. ఎవడైతే వాక్యాన్ని శ్రద్ధగా వింటాడో, ఎవడైతే దాన్ని అవలంబిస్తాడో, ఎవడైతే దాని ప్రకారంగా బ్రతకాలనుకుంటాడో వాడు 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా ఆశ్చర్యపడతారని దేవుడు చెప్తాడు. అడుగు దేవుడు, వాక్యానుసారమైన జీవితాన్ని నాకు దయచేయండి. నీ కోసం బ్రతికే మనస్సును నాకు దయచేయండి అయ్యా. నీ బిడ్డలా బ్రతికే మరి ఆత్మ నాకు కుమ్మరపు చేయమని దేవుడు అడుగు. ఈ దేహం అనే దేవాలయాన్ని శుభ్రపరచుకుని నేను ఆహ్వానించే మనస్సు నాకు ఇమ్మని దేవుడు అడుగు. అయ్యా మరి మధ్యాహ్న కాల సమయంలో తండ్రి, అయ్యా నీ మాటలు ఎంతమంది అయితే విన్నారో ప్రభు నీకు వందనాలు. వారందరినీ నువ్వు జ్ఞాపకం చేసుకో స్వామి, నీకు వందనాలు. నువ్వు చెప్పావు నా మాటలు మీరు తెలియపరచండి, నేను వారితో మాట్లాడతానని చెప్పావు ప్రభు నీకు వందనాలు. కాబట్టి నేను ఎంతమంది అవుతానైనా ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ మాటలను అంగీకరించి ప్రభు నీకు వందనాలు. నీ వాక్యాన్ని అంగీకరించి దేవా నీకు వందనాలు. అబ్రహాములాగా నిన్ను నమ్ముకోవాలని ఎంతమంది అయితే ఆశపడుతున్నారో ప్రభు నీకు వందనాలు. అబ్రహాములాగా నీ మాట వినాలని ఎంతమంది అయితే ఆశపడుతున్నారో ప్రభు నీకు వందనాలు. సమల స్త్రీలాగా ప్రభు నీకు వందనాలు. ఎంతమంది అయితేనైనా నీ వాక్యం అనే సబ్బుతో వారిలో ఉన్న పాపాలని మలినాన్ని కడుక్కోవాలని ఆశపడుతున్నారో తండ్రి, వాళ్ళందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి స్వామి. ఎవరిని గింటేసి దేవుడు కాదు ప్రభు నీకు వందనాలు. వినకుండా ఉండడానికి నా చెవులు మందముగా లేవని చెప్తున్నావు ప్రభు నీకు వందనాలు. ఆశీర్వదించకుండా ఉండడానికి నా హస్తాలు కొరచగా లేవని చెప్తున్నావు ప్రభు నీకు వందనాలు. కాబట్టి ఎంతమంది బిడ్డలవుతేనైనా ఈ మధ్యాహ్న కాల సమయంలోనైనా నీ వైపుకి తిరిగి తండ్రి, ఇదిగో సర్వశక్తి వైపుకి తిరిగినైనా నీకు వందనాలు. నీ వైపుకు ఆకాశం వైపుకి చేతులెత్తి ప్రభు నీకు వందనాలు. ఎంతమంది బిడ్డలవుతే ప్రభు నీకు వందనాలు. అయ్యా నీ ఆత్మను మాలో కుమ్మరింపు చేయతండి అయ్యా. నీలో మమ్మల్ని అంటగట్టునైనా ఇదిగో క్రీస్తు యేసు ప్రభు వారి యొక్క బిడ్డల్లా మేము బ్రతకాలి. పేతురులాగా ధైర్యాన్ని కలిగి యేసు నామములో క్రీస్తు కొరకు బ్రతికే జీవితం మాకు కావాలని ప్రభావితం. ఎంతమంది అయితే ఆశపడుతున్నారు తండ్రి, ఎంతమంది అయితే విశ్వాసులుగా మారాలని ఆశపడుతున్నారు తండ్రి, వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకుంటారు. ఎవరిని ఉత్తి చేతులతో పంపించే దేవుడు కాదు ప్రభానికి వందనాలు. దావీదు చెప్తున్నాడు, ఇదిగో జనులు నా సన్నిధికి వద్దామన్నప్పుడు నేను సంతోషిస్తూ ఉన్నాను. దేవుడి తన నెమ్మది ఉంది, సంతోషం ఉంది, సమాధానం ఉందని చెప్తున్నా ప్రభానికి వందనాలు. అట్టి సంతోషకరమైన ఆత్మను తండ్రి, అట్టి సమాధానకరమైన ఆత్మలు ప్రభానికి వందనాలు. అట్టి దీవెనకరమైన ఆత్మలు తండ్రి. అలాంటి యాకోబు రాత్రి తెల్లవారులు పోరాడినైనా నీతో పోరాడి ఎలాంటి ఆశీర్వాదాలు పొందుకున్నాడు తండ్రి. అట్టి ఆత్మాభిషేకాన్ని తండ్రి, అట్టి ఆశీర్వాదాన్ని, అట్టి కృపణలో ప్రభానికి వందనాలు. నీ బిడ్డలందరి మీద కొమ్మరింపు చేసి ప్రభానికి వందనాలు.
ఎలా అవుతానైనా యాకోబు యబ్బోకురేవులోంచి తండ్రి ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు తండ్రి. ఈ రోజు నీ సన్నిధి ప్రాంగణం నుంచి బయలుదేరుతున్న ప్రతి బిడ్డ పప్పులో నీకు వందనాలు. ఇశ్రాయేలుగా మార్చబడతాను. నీ ఆశీర్వాదాలు, నీ దీవెనలు, నీ మహిమను, నీ ప్రభావాన్ని పొందుకుని బ్రతుకు దినాలన్నీ కూడా మరి నీ కోసం బ్రతికేవారిగా కృపాక్షమలు కలిగి దీవెన ఆశీర్వాదాలు కలిగిన బిడ్డలాగా నీ బిడ్డలు జీవించినట్టు అందరి మీద నీ ఆదరణకర్తైన ఆత్మను కుమ్మరింపు చేసి దీవించి ఆశీర్వదించి పంపించమని యేసు ఉన్నతమైన నామమున అడిగి వేడుకొచ్చున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.